ప్రేమ కలిగిన దేవుడా, దయగల తండ్రి, కృపగల మా యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు యుగ యుగాలు చెందునుగాక. నాయన, ఈ యొక్క ఉదయం మేము నీ పాదం దగ్గరికి వచ్చాం. Oh Lord, we came to your feet this morning. నీ స్వరం మాకు వినిపించు స్వామి. Make us to listen your voice, O Lord. నీ పరిశుద్ధాత్మను మా మీద నింపండి. Fill us with your Holy Spirit. మేము సాతానును, శరీరాన్ని జయించాలి. We must conquer the Satan and our flesh. నీ పునరుద్ధాన శక్తి నింపబడాలి ప్రభు. I must be filled with your resurrection power. సాతానును, లోకాన్ని, శరీరాన్ని జయించాలి. I must conquer this world and Satan and the flesh. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చు ప్రభువా. All those who are watching this program, విడిపించండి ప్రభు. deliver them. విడిపించండి యేసయ్య. Deliver them, O Lord Jesus. యేసయ్య, విడిపించండి. Jesus, deliver them. నీ బలమైన ఆత్మ వర్షం నింపండి. Pour out your spirit upon them, O Lord. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. In the name of Jesus we ask, O Father. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, My dear children of God in Christ, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగును గాక. praise and adore the name of the Lord. దేవుడి యొక్క మధ్యాహ్నం మనతో మాట్లాడబోచున్నాడు. Today God is going to talk to us. అందరం దేవుని వాక్యం విందాం. Let us listen the word of God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు మనం దేవుని వాక్యంలోనికి ఫిలదెల్ఫియా సంఘం గురించి ధ్యానించుకుందాం. Today let us meditate upon the word of God about the church Philadelphia. ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ అని అర్థము. It means the brethren love. ప్రభు నామం, ఆ సంఘానికి ఉన్న ప్రభు నామం ఏమంటే, ఇదిగో మరి దావీదు తాళపు చెవి కలిగి ఎవడు వేయలేకుండా మరి ఎవడు వేయలేకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయవాడినైనా సత్య స్వరూపి పరిశుద్ధుడని ఆ సంఘానికి పేరు. The name of the church is that if anyone closes and everyone opens, it name is a name like that. సంఘ యొక్క చరిత్ర ఏంటంటే, ఇదిగో దిద్దుబాటు అనంతరం మరి సువార్త ప్రకటించుట్లో సహోదర ప్రేమ మరి కలిగి ముందుకు సాగే సంఘం అని మనం దేవుని వాక్యం సెలవిస్తున్నాం. The word of God says that this church is gone ahead with a brethren love. ఎవరు ప్రేమ ఉన్నది వారికి? Whose love they have. సహోదర ప్రేమ కలిగి ముందుకు సాగే యొక్క సంఘం అని మనం విన్నాం. We have heard that this church is goes before with a brethren love. కాలం క్రీస్తు శకం 1900 వరకు ఉండెను. This church was until 19th AD. సందేశం దేవుడు ఆ సంఘానికి రాయించిన మరి అపోస్తలుడైన యోహాను ఏం రాస్తుంది? నీ క్రియలను, దైవజనుని ద్వారా మాట్లాడుతున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. Through the servant of the Lord is speaking, I know your works. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను. Behold, I have sent before you an open door. దాన్ని ఇదిగో ఎవ్వడు వేయనేరజాలడు, which no one is able to shut. ఆ సంఘం మెప్పిందంటే, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరగననలేదు. The church is that they have learned about the word of God and they never said they do not know. హెచ్చరిక ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. It is going to coming soon. ఎవడు నీ కిరీటము నపహరింపకున్నట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొమ్ము, రాబో శోధన కాలంలో నిన్ను కాపాడేదను. I will save you in your temptation, that you save your crown without nobody steals it. రకరకాల శోధనలు మన జీవితంలో వస్తాయి. We will come across in different temptations in our life. బహుమానం ఏందో తెలుసా? What is a gift, you know? దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. I will make you a pillar in a temple of the Lord. నా కొత్త పేరు వ్రాసేదను. I will write your new name. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, yes my dear children of God, దేవుని ఆలయంలో ఎలాగుండాలి? నువ్వు you are the temple of the Lord. How you are to be? మనము
ఇన్ని విషయాలు ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి మాట్లాడుకున్నాం. We have spoken these many things about this church. ఫిలదెల్ఫియా అంటే సువార్త ప్రకటించే సంఘం ఇది. This church means the church which proclaims the word of God. నేడు క్రైస్తవ సంఘాల్లో సువార్త సరిగా ప్రకటించట్లే. These days in the church, the people are not proclaiming the gospel of God. మరి ఈ రోజుల్లో సభలు లేవు. These days we have no meetings. భయంకరమైన ఇదిగో కష్ట పరిస్థితిలో ఉన్నాము. We are in a difficult mode and a pandemic situation. ఇదిగో ప్రియమైన దేవుని పిల్లారా, My dear children of God, దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. God is talking to us. ఆయన స్వరం వినిపిస్తున్నాడు. He is making us to listen His ఈ voice. రోజుల్లో ప్రేమ సంఘాలలో ప్రేమ లేదు. There is no love in the churches. సమాజంలో ప్రేమ తక్కువైపోయింది. There is no love in a society. ఈ కరోనా వచ్చినప్పటి నుండి కనీసం తల్లి శవం తీసుకపోమంటే పిల్లలు తీసుకపోవట్లే. Since the corona affected, they are unable to take the body of their own mother. తండ్రి శవం తీసుకపోవట్లే. They are not taking the body of their father. మనిషి చనిపోతే కూడా బాధపడే వ్యక్తులే లేరు ఈ రోజుల్లో. There is no one who is sad if a human dies. కానీ ఈ సంఘములో దేవుని ప్రేమ ఉన్నది. But there is a love in the church of God. దేవుడు ఎవరటమ్మా? Who is a God, you know? ప్రేమ స్వరూపి. He is a loving God. సంఘములో ఉన్నవారు కూడా All the people in the church, ఏమి కలిగి జీవించాలట? with what they are supposed to live, ప్రేమ కలిగి జీవించాలి. having love, they are supposed to live. క్రైస్తవ విశ్వాసులకు కూడా ప్రేమ ఉండాలి. The faithful of the Christian must have the love in them. ప్రభువును ఈ సంఘానికి ప్రభు నామే అంటే దావీదు తాళపు చెవి కలిగి ఎవడు వేయలేకుండా ఇదిగో మరి తీయువాడు ఎవడు వేయలేకుండా వేయవాడినైనా సత్య స్వరూపంగానే పరిశుద్ధుడు ప్రియమైన దేవుని పిల్లలారా. The words of the Holy One, the true one, who has the key of David, who opens and no one will shut, who shuts and no one opens. ఇది క్రీస్తు పూర్వము 140వ సంవత్సరంలో ఫిలదెల్ఫియా చక్రవర్తి నిర్మించిన పట్టణము. This is a city in the BC 140 years ago it was built. ఫిలదెల్ఫియా సార్దిక్స్ కు ఆంగ్లేయంగా 25 మైళ్ళ దూరంలో ఉన్నది. It is a 5 kilometers from the city of. తుర్కల దాడికి తట్టుకున్న ఈ యొక్క ఫిలదెల్ఫియా ఒక కొండ మీద ఉన్న కొండ ప్రక్కన ఉన్నది. This city is a beside and a hill. ఈ ప్రాంతము భయంకరమైన భూకంపాలు వస్తాయి. In this area many earthquakes occurs here. మరి ఈ సంఘం ఈ యొక్క మరి సంఘం నాశనం కాలేదు, భూకంపాల తాకడికి తట్టుకున్న సంఘం ప్రియమైన దేవుని పిల్లలారా. This is able to bear the earthquakes. ఆ సంఘం నిలబడ్డది ఎన్ని భూకంపాలు వచ్చినా. Whatever the earthquakes come, this church was stood up. మనం కూడా ఏం చేయాలంటే What we have to do, మన జీవితంలో ఎన్ని సమస్యలు జీవితంలో వచ్చినప్పుడు whenever we face problems in our life, మనం నిలబడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. we have to stand, we have to face them, my dear children of God. ఇన్నిటికి ఈ భూకంపాల తాకిడికి రకరకాల సమస్యలకి సంఘం నిలబడ్డదంటే దేంటిది? For the different kinds of the problems and for the earthquakes, this church was stood up. ఈ సంఘము భారము కలిగి ప్రార్థించేవారు. This church is supposed to pray with a burdened heart. అవును ప్రియమైన దేవుని పిల్లలారా. Yes, my dear children of God. వీళ్ళందరూ ఈ పట్టణంలో అనేక యూదులకు ఏం చేసేదట? For many Jews, what they supposed to do is, సువార్త ప్రకటించబడి ఇదిగో రక్షణలోనికి నడిపించే వారు ఇక్కడ విశ్వాసులంతా. all these faithful used to supposed to proclaim the word of God and lead them into faith. ఈ రోజుల్లో మరి దేవుని సేవ చేసేటోళ్ళకు కూడా సువార్త బొమ్మంటే కష్టం అనిపిస్తది. These days the people who are serving the Lord, they are feeling very వాక్యం hard చెప్పమంటే కష్టం అనిపిస్తది. to proclaim the word of God. They are feeling hard. ప్రియమైన దేవుని పిల్లలారా, My dear children of God, దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలి. ముక్కుల పక్క ఎప్పుడు తీయలే. దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. అందరు ఇటు చూడన్న. దేవుని పిల్లలారా, ఫిలదెల్ఫియా అనే మాటకు గ్రీకు మాటలో సహోదర ప్రేమ అని అర్థము. in the meaning of this church name is in the Greek language is brethren love. అవును ప్రియమైన దేవుని పిల్లలారా. Yes, my dear children of God. తర్వాత కొంతకాలము ఇదిగో ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది? What does the word of God says? ఇదిగో ఇక్కడ వాక్యానుసారంగా జీవించి The one who lives according to the word of God, సువార్త ప్రకటించే పరిచర్యలకు చిన్నవిగా ప్రారంభంగా విస్తరించబడ్డది. this is
gone spread over all over the people. ఈ రోజుల్లో ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభు ఇచ్చిన సందేశం ఏంటిదట? The message which is given by the God to these churches. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, Yes, my dear children of God. ఇదిగో ఎవడు వేయలేకుండా తీయవాడు, The one who no one opens it, ఎవడు తీయలేకుండా వేయవాడైనా no one can shut it. సత్య స్వరూపి పరిశుద్ధుడగు చెప్పు సంగతులేమనగా, The Holy One says, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనం మీరు చదువుకోవచ్చు. you can read from the book of Revelation chapter 3 నీ verse 7 and 8. క్రియలను నేను ఎరుగుదును. I know your works. మనం అనుకుంటాం నా క్రియలు ఎవరికి తెలియదు. We think that no one knows about our work. మన క్రియలు ఎవరికి తెలుసాట? Who knows our deeds? అవి మంచి అయినా చెడు అయినా దేవునికి మాత్రమే తెలుసు. Whether it is a good or bad, God knows them. నీకున్న శక్తి కొంచెమై ఉండినను The power you may have a little thing, little నీవు నా power. వాక్యాన్ని గైకొని By accepting my word, నా నామము ఎరగననలేదు గనుక you did not deny my name. ఇదిగో తలుపుని యొద్ద తీసించున్నాను, I opened the door, దాన్ని ఎవ్వడు ఇదిగో వేయలేడు. which no one is able to shut. ప్రభు ఎవరట? Who is the Lord? సత్య స్వరూపి అయిన దేవుడు. He is a truthful God. ఆయన పరిశుద్ధుడు. He is a holy God. ఆయన పాపము లేని దేవుడు. He is a God without sin. ఆయన నీతిమంతుడు. He is a righteous one. ఆయన దావీదు యొక్క తాళపు చెవి కలిగిన వాడు. Who has having a key for David. నేనే సత్యమును అన్న ప్రభు సత్య స్వరూపిగా ఉన్నాడు. ప్రియమైన దేవుడి పిల్లలారా, The Lord who said, I am a truth, he is like a truth. ఇంకా ఆయనకేమున్నది? What he has, దావీదు తాళపు చెవి గలవాడు అన్న మాట పరలోకమందు దావీదు తాళపు చెవి అంటే ఏంటిదంటే, పరలోకమందు భూలోకమందు నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. the meaning of who has the key of David means he has authority over the heaven and on the earth. అని అన్న ప్రభు యొక్క అధికారము ప్రభుత్వాన్ని చూపిస్తున్నది. ఇక్కడ The authority of the Lord shows the government. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, We look in the word of God, the book of Revelation chapter 3 verse 8. ఇక్కడ ఏమంటున్నాడు? What he says here, నీ క్రియలను నేను ఎరుగుదును. I know your works. నీకున్న శక్తి కొంచెమై ఉండినను The power you may have a little one. నువ్వు నా వాక్యాన్ని గైకొని ఉన్నావు. You have yet you have kept my నా word నామాన్ని ఎరగలేదని లేదు. and have not denied my name. కొద్ది విశ్వాసం ఉన్నా కూడా, Even though you have a little faith. మనిషికి ఎంత విశ్వాసం ఉండాలట? For a man, they what supposed to have a ఆవ faith. గింజ అంత విశ్వాసం ఉన్నా చాలు. If they have a little faith is enough. మనం కొండలను పెక్కిలింపగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, We can move the mountains. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ What he says here, ఆయన వాక్యాన్ని గైకున్న వారు ధన్యులు అంటున్నారు పరిశుద్ధ గ్రంథంలో. the word of God says, the one who accept the word of God, they are the blessed one. సత్యాన్ని అంగీకరించి Accepting the truth. వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు, When the word rebukes us, ఆ హెచ్చరికలకు లోబడ్డవారు భాగ్యవంతులు. the one who obeys to the rebukeness, they are the blessed one. మనల్ని తప్పు చేసినప్పుడు When we make a mistake, ప్రవక్త గాని even a prophet, దైవజనుడు గాని maybe the servant of the Lord, మనల్ని పిలిచి then they call us, ఇది తప్పు, this is a mistake, నువ్వు నడిచే మార్గం కరెక్ట్ కాదు it is not a correct thing to అని do. హెచ్చరించినప్పుడు, When they rebuke us, దేవుడు దైవజనులో ఉండి మాట్లాడినప్పుడు, when the God speaks through the servant of the Lord, దైవజనం ద్వారా మాట్లాడినప్పుడు మనం ఆ మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. we have to keep those words in our heart. మనం ఆ వాక్యం ద్వారా మనం సరి చేసుకోవాలి. We have to correct ourselves to the word of God. ఆ వాక్య ప్రకారం జీవిస్తున్నానా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. We have to examine ourselves whether we are living according to the word of God or not. మనము పరిశుద్ధపరచుకోవాలి. We must make ourselves holy. మనం భాగ్యవంతులం. We are a blessed one. డబ్బుంటేనే భాగ్యవంతుడు కాదు. If you are having a money, not only blessed, ఆస్తి ఉంటే భాగ్యవంతులు కాదు. not only having the property, you are not blessed. ఐశ్వర్యం ఉంటే భాగ్యవంతులు కాదు. If you are having a wealth, you are not a blessed. మంచి పేరుంటే భాగ్యవంతులు కాదు. If you have a fame, you are not a blessed. కార్లు జీబులుంటే
భాగ్యవంతులు కాదు. If you have a vehicles, it is not your బాగా blessed. చదివిన వారు భాగ్యవంతులు కాదు. The one who studies more is not blessed. ఎవరు క్రీస్తును కలిగి జీవిస్తారో, The one who is having Christ and living. ఎవరు దేవుని వాక్యం విని తమ జీవితాన్ని సరిచేసుకొని The one who listens the word of God and corrects themselves. ప్రార్థిస్తారో If the persons who pray, వారు భాగ్యవంతులు. దేవునికి స్తోత్రము కలుగును గాక. those are the people are the blessed one. నా భాగ్యమంతా యేసు క్రీస్తు ప్రభువారే. My blessing is Jesus Christ. భాగ్యవంతులం కావాలి మనందరం. We have to be a blessed one. ఎప్పుడు When దైవజనుని ద్వారా మాట్లాడినప్పుడు ముఖం మార్చుకోవద్దు. God speaks to the servant of the Lord, దైవజనుడు ఇచ్చినప్పుడు హెచ్చరించినప్పుడు పోయి రూములో పడుకోవద్దు చెద్దరు కప్పుకొని. when the servant of the Lord rebukes, we should not keep a gloomy face. నన్ను ఈ రోజు ఇట్లా అన్నాడు దైవజనుడు. He said like this to me ఈ రోజు today. నేను ప్రేయర్ చాపల్కి వెళ్ళా, I will not go to the prayer. నేను ప్రార్థన చేసుకోలేని రోజు, I cannot pray. నా మనసు అంతా ఖరాబ్ అయింది ఈ రోజు, My mind is not నాకు well. బాగలేదు మనసు, నా మనసు అంతా చెడిపోయింది ఈ రోజు. వాక్యం ఇట్ట చెడిపోదు, బాగుపడుతుంది. మమ్మల్ని హెచ్చరించడం లేకుండే, మేమే హెచ్చరించేది అందరు. నేనే ఏ పాప మాట్లాడద్దు, దేవుని సన్నిధి ఇది. హెచ్చరించలేదు, మేమే అందరిని హెచ్చరించేవారం. నేనే మా నాన్నని హెచ్చరించేది తాగొద్దు, మా పెద్దనాన్నని హెచ్చరించేది, తాతయ్యలను హెచ్చరించేది, నాయనమ్మల్ని హెచ్చరించేది, అమ్మమ్మల్ని హెచ్చరించేది, మేనమామల్ని హెచ్చరించేది. ఎవరిని కనిపించిన వాళ్ళు సిగరెట్ కనిపిస్తే మంచిది కాదు అని చెప్పేది, బీడి కనిపించినా మంచిది కనిపించేది, తాగొత్తే ఇంకోసారి తాగొద్దు అని చెప్పేది, బూతు మాట తిడితే ఎందుకు తిట్టుకుంటాను పని లేక, మంచి పాట అందరిని అనేది. ఇప్పటికీ హెచ్చరిస్తూనే ఉంటాను. నాకు అంటే దేవుడు నన్ను ఆ స్థితిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను నేను కూడా హెచ్చరించుకుంటాను. ప్రియమైన దేవుని పిల్లలారా, నన్ను నేను సరి చేసుకుంటాను, నన్ను నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా నన్ను కడుగు, O Lord, wash me. నన్ను పరిశుద్ధపరచు. O Lord, make me holy. ఇప్పుడు నేను వాక్యం చెప్పబోతున్నాను. I am going to preach the word of నీకు God. ఆయుష్కరమైన జీవితం నాలో ఏదున్నా Whatever blocks me from you, నన్ను సరిచేయి ప్రభువా. correct me, O Lord. నీకు ఇష్టమైన వ్యక్తిగా నన్ను వాడుకో. Make me, use me as you wish. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, Yes, my dear children of God. అందుకోసానికే దేవుని వాక్య హెచ్చరికలకు లోబడ్డవారు భాగ్యవంతులు. వారు దేవుని వాక్యము ధ్యానించినప్పుడు వారు ఫలిస్తారు. The one who obeys the word of God and they will be fruitful in their life. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, He will be like a fruitful tree who gives the fruits. మనము ఒక వ్యక్తి వైపు చూడొద్దు. We should not look at a person. శోధన వచ్చినప్పుడు, When you are in a temptation, అవమానంలో వచ్చినప్పుడు, when you are insulted, మనం నిందల పాలైనప్పుడు when we were blamed, మనం మనుషులను చూడొద్దు. we should not look at the person. మనం ఎవరిని చూడాలి? To whom we have to look. యేసు వైపు చూసినప్పుడు When we look at Jesus, మనం నిలబడగలుగుతాం, we are able to stand. మనం జయించగలుగుతాం, We are able to conquer. మనం జీవించగలుగుతాం, We are able to lead. మనము ఇతరులను హెచ్చరించగలుగుతాం. We are able to rebuke others. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ఎంతమంది ఈ రోజు హెచ్చరించగలుగుతున్నారు? How many are correcting or rebuking? నువ్వు ఎవరినైనా హెచ్చరించావా? నిన్నే హెచ్చరించాలి నలుగురు. మనం పాట పాడుకుందాం. జీవజలమును ఇచ్చును నీ వాక్యము అనే పాట పాడుకుందాం. మనం పాట పాడుకుందాం. హెచ్చరిస్తే చాలా ముఖాలు మారుతారా? పెంక పాత వెనక ఎనుకుంటుంది చూడు, పాషాట్ ఉన్నట్టుంటుంది ముఖం. వెనకడి పాషాట్ ఉంటుంది చూడు, వెనకడి పాడు షాట్ లాగుండి, అంతేనా బ్లెస్? వెనకడి పాడు షాట్ లాగుండి ఇక చూసుకో. ఆ రోజు టార్చర్. మనం దేవుని వాక్యం విన్నప్పుడు సంతోషించాలి. నా దైవజనుడు నా మంచి కోసం చెప్పాడు, నా జీవితాన్ని బాగు చేసినందుకే నేను మంచిగా ప్రభువుకు దగ్గర. నన్ను ఇంకా హెచ్చరించడం ఎవరుంటారు? నన్ను అంటారు చాలా మంది. పరంజ్యోత్ బ్రదర్ అంటాడు, మీరు మమ్మల్ని హెచ్చరించాలయ్యా, నన్ను సరిచేయాలి, మీరు నన్ను అరవాలి, నన్ను గద్దించాలి. మీరు అనుకుంటే ఎవరంటారు నన్ను? నేను ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా పాపం చేయించున్నానో మీరు నన్ను హెచ్చరించండి డాడీ అని చెప్తుంటాడు. కనుక మనం ఏం చేయాలంటే, మా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం వాక్యం వింటున్న మనం ఇదిగో మరి హెచ్చరిక మా ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మీరేం చేయాలంటే సరి చేసుకొని
యేసు ప్రభుకు నీ హృదయం ఇవ్వడం నేర్చుకోవాలి. నా గురించే దైవజనుడు స్టేజ్ మీద ఉండి ఆయనలో ఉండి నన్ను ఏం చేసిందంటే హెచ్చరించింది గనుక జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు అనేకులు దేవుని వాక్యానికి ఇదిగో విలువిస్తలేరు ప్రియమైన దేవుని పిల్లారా. These days many people are not giving the value to the word of God. తగినంత సమయము దేవుని వాక్యాన్ని చదవట్లే. They are not spending time to read the word of God. నా దగ్గర కొంతమంది యవనస్తులు ఇది పియానో నేర్చుకున్నందుకు వచ్చారు బాబూజీ నగర్ సంఘం నుండి. There are youngsters who came to learn keyboard to me. ఒక 4 యవనస్తులు 3 వచ్చారు. There are 4 or 2 youngsters were there. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? What they were doing, you know. రాత్రంతా నా వెనుక కూర్చి పట్టుకుంటా అటు తిరగడం ఇటు తిరగడం. రైపాల్ బ్రదరు టీ తెమ్మంటే టీ, పాలు తెమ్మంటే పాలు, పాల ప్యాకెట్ తెమ్మంటే పాల ప్యాకెట్లు, ఇక ఇదే పనిలో ఉన్నారు. నేను అన్నాను, నువ్వు ఎంతసేపు బైబిల్ చదువుతున్నావు అంటే లేదు. నువ్వెంత చదువుతున్నావు అంటే ఆహా. నువ్వు ఎంతసేపు స్తుతి బుక్ చదువుతున్నావు అన్నాను. ఆహా. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేయాలంటే కొద్దిసేపే. నన్ను నువ్వు మా దగ్గర రావద్దు, నా వెనుక ఉండొద్దు, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాను. నువ్వు మా దగ్గర రావాలంటే బైబిల్ చదవాలి. అప్పటిదాకా బావా ఆ అబ్బాయి అన్నాడు, ఇంటికి పోను బావా, ఇక్కడనే ఉంటా, ఇంటికి పోతే బాగా తిరుగుతా, దేవుని వాక్య ప్రకారం ఉండన్నోడు బాబా ఒక 3 రోజులు ఇంటికి పోయి ఎత్తాన్నాడా. ఇది కథ. ఏది నేనేం చదవమన్నాను? వాక్యం చదవ. అప్పటిదాకా ఏమన్నాడు తెలుసా? మంచిగా నా వెనుకనే కూర్చో అందుకునేది. రైపాల్ బ్రదర్ ఎంబడి టీ కాటి పట్టుకొని అది పట్టుకొని ఇది పట్టుకొని ఇక పిచ్చిగా తిరిగేది. ఇక నేను ప్రేయర్లో ఉన్నప్పుడు మాత్రం అసంత దూరం పెట్టి ప్రార్థనలో కూర్చుండే పెట్టేది. ఇక నేను ఎప్పుడు బైబిల్ చదవమన్నాను, ఎప్పుడు స్తుతి బుక్ చదవమన్నాను, ఎప్పుడు ఒక 2 గంటలు ప్రార్థనలు ఉండమన్నాను. జోసఫ్ బ్రదర్ని గద్దించాను. ఏమయ్యా వాళ్ళకు బైబిల్ ప్రార్థన వట్టి నేర్పుడేనా, ఇది ఇట్లా కొట్టుడేనా, ఆయనతో కూడా కొట్టాలని చెప్పాను. బాబా మమ్మీకి జ్వరం వచ్చిందట, రేపు ఒక్క 4 రోజులు పోతా బాబా అంటాను. నాకు తెలుసు నీ నటన, నీ కథ, నీ ఏషాలు నాకు తెలుసు అంటే ఇక నవ్వుతాడు వాడు. నాకు తెలుసు నీకు ఇక్కడ ఇంతకాలం పక్కకు కూర్చుంటే వాడేవాడు ప్రశాంత్ గడితే వానితో మాట్లాడడం, సెల్ఫీ దిగడం, ఈ పక్క కొడితే వీనితో కోసేపు ముచ్చట, ఆ పక్క కొడితే ఆయనతో కోసేపు, ఈ పక్క కొడితే వానితో ఇదే. ఇది ఏంటబ్బా, నాకు ఆత్మ ప్రేరేపణ వస్తున్నది. వీడు దేవునితో మాట్లాడట్లని నేను మొదలు పెట్టాను. నువ్వు రోజు 5 అధ్యాయాలు చదివితేనే నీకు పెట్టిస్తారు క్లాస్. నువ్వు రోజు స్తుతి బుక్ చదివితేనే నీ క్లాస్. నువ్వు ప్రార్థన చేస్తేనే నీ చేతికి క్యాష్ ఇస్తారు భయ్యా. ఏం లేదు బావా, చేస్తున్నంటే అబద్ధమాడకు, క్రీస్తు నీతో మాట్లాడేది నేను కదనగానే అవును బావా అన్నాడు. మరి రేపటి నుండి ఉండాలనగానే ఇక మొదలుపెట్టిండు. 3 అట్నే చేసిన. ఇంటికి పోయేస్తాం ఒక 3 రోజులు అంటే అన్నాను, ఇది షెగలు పడతాను వగలు పడతాను మీరు నాకు తెలుసు. ఎందుకు పోయేస్తున్నారు తెలుసా? నేను బైబుల్ చదివి ప్రార్థన చేయమంటే ఇదిగో మీకు బాధ అనిపించిందంటే అవును బావా. లేదు బావా, ఇంటికి పోతే తిరగాల్సి వస్తుంది, మళ్ళీ వెంటనే వస్తాను. వద్దొద్దు, మారంది నా దగ్గరికి వద్దు, మారంది నన్ను ముట్టుకోవద్దు, నా దగ్గర రావద్దు, నన్ను పట్టుకోవద్దు, నా వెనుక వద్దు. ఎందుకంటే మారాలి మీ జీవితంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, విలువీయట్లే దేవుని వాక్యానికి ఆ పిల్లలను నేను చూశాను. తగినంత సమయము నేను దేవుని వాక్యము ధ్యానించాలి, చదివి అన్న మనసు లేకుండా పోతున్నది ఈ రోజుల్లో యవనస్తులకు బాగా. These days youngsters are not spending a time to read the word of God. నేను వాక్యం బాగా చదవాలి, I have to read the word of God. నేను వాక్యం ధ్యానించాలి, I have to meditate upon the word అన్న ఆలోచనలు లేకపోవడం ద్వారా అనేకులు ఆత్మీయతిక దైద్రము కలిగి జీవిస్తున్నారు. Such people do not have a proper spiritual life. ఎందులో ఉన్నారు వాళ్ళు? Where they are ఆత్మీయంగా దైద్రులుగా జీవిస్తున్నారు. Spiritually they are living poor life. అనేక ఆలయాల్లో కూడా ఎలాగుందట, many churches how they were. ఇదిగో చాలా మంది వాక్యం షార్ట్ ఉండాలి. షార్ట్ అంటే తక్కువ సమయం. వాక్యం నేను కూడా ఇంగ్లీష్ లో చెప్తాను. షార్ట్ వాక్యం కొద్దిగానే చదవాలి. The word of God must be short. 10 నిమిషాల ప్రసంగం. నేను సింగపూర్ వెళ్ళాను. I went to Singapore. అక్కడ వాక్యం చెప్పేటప్పుడు నాకు చెప్పారు, before I say the word of God they told me,
అర్ధ గంట 20 నిమిషాలకు వాక్యం 20 నిమిషాలు వాక్యం చెప్తే If you say a word of God for 20 minutes, మీరు ఒక్క 2 నిమిషాలు ఎక్కువ చెప్పినా ఏమైతుందో తెలుసా? if you say more than 2 minutes, నా దగ్గరికి కొత్త భయపడతాండి ఆ పాస్టర్. the pastor is frightened. ప్రకాష్ గారితో చెప్పారు, పావు గంటకు ఎక్కువ వాక్యం చెప్పొద్దు. He told with Prakash Iyer not to say word of God more than 15 minutes. ఎందుకంటే ఇంకా అయ్యగారు కొడతాడట, స్టేజ్ మీదే కొడతాడట, నాకు భయం అవుతుంది. నేను పోయినా కానీ ఆ పాస్టర్ నా దగ్గర ప్రైజ్ లాడు అయ్యా అన్నాడు. కథం ఇక నా దగ్గరకు వస్తలేదు అస్సలు. అమ్మో కొడతాడట, అబ్బో కొడతాడట, చెవి బట్టి గుంజుతాడట, నాకు భయం అవుతుంది అంటే అవును కరెక్టే, అది ఇండియాలో నాకు చెప్పారు, మరి పాలయ్యని పిలిచాము జాగ్రత్త, నీ పని అవుతుంది అని చెప్పిందట. ఆ పాస్టర్ PhD బాగానే చదివాడు. ఇక నేను ప్రకాష్ అయ్య గారికి వాక్యం టైం ఇయ్యలే నాకే. అయితే నేను శ్రీవి మనసు దాంట్లో కూడా అంతే, అర్ధ గంటకు ఎక్కువ ప్రసంగం చేయొద్దు. ఎక్కడ చూసినా అంతే, విదేశాల్లో అర్ధ గంటకు ఎక్కువ 20 నిమిషాలే, 15. మ్యూజిక్ మాత్రం చాలా సేపు గంటలైనా. నేను చెప్పాను, మ్యూజిక్ ఇట్లా ఊకే ఊపుడు కాదు, ఊకే కొట్టుడు ఇట్లా కాదు, అది కాదు, దానికి ఇంపార్టెంట్ కాదు, వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వండి అని గద్దించితే రాత్రి 12 అయింది, ఎవ్వరు లేలే. వాళ్ళు తెచ్చుకున్న కార్లు మాట్లాడిన కార్లు వెళ్ళిపోయారు. ఇంకా వాక్యం చెప్పండి అని ఇంగ్లాండ్ దేశంలో ప్రేయర్ అయిపోయేటలకు రాత్రి 12:30 అయిపోయింది. ఆల్ నైట్ ప్రార్థన చేసుకుందామని అడిగారు. అంటే వాక్యము, ప్రియమైన దేవుని పిల్లలారా, my dear children of God, సంగీతానికి ప్రకటనలకు అనేక విషయాలకు సమయం ఇస్తున్నది కనుక సంఘంలో ఉజ్జీవం లేదు. for they are giving many importance to the other things. చాలా మంది ఎక్కువసేపు సంగీతము పాటలే కాదు, they are giving a more preference to the music and the songs. వాక్యం బాగా ధ్యానించాలి. We have to meditate upon the word of God. ఆరాధన చేయాలి, కాసేపు We have to worship, పాఠంలో వాడాలి, we have to sing, వాక్యం చదవాలి. we have to read the word of God. జరగబోతున్న ఆరాధన కొరకు కూడా భారం కలిగి ప్రార్థన చేయాలి. With a burdened heart we have to pray. వాక్యానికి ప్రార్థన కష్టాలకు మనిషి, నేను చూశాను ఇందాక వస్తాను, నాకు ప్రేరేపణ వస్తుంది. While I was coming, I got an inspiration. నాకే దొరుకుతారు, అదేందో అంతసేపు ప్రతి వ్యక్తి నాకే, ప్రకాష్ కూడా దొరకరు, ప్రతి వ్యక్తి నాకే దొరుకుతాడు. చాలా మంది నిమిషముల మా నానేది సీమ సిట్టుకుమని ఆ పుట్టలకు పోయినా నువ్వు దొరకబడతావు, నాకు తెలుసు, నీ దగ్గర ఎవరు తప్పించుకుంటాడు పాలయ్య అంటే, మరి తెలిసి ఎందుకు తక్కువ చెప్తావు బిడ్డ అని. సీమ సిట్టుకుమన్న కూడా దొరకబడతావు, నీకు నిద్ర రాదు, ఏం రాదు, ఊకే మనసులో పాలయ్య ప్రార్థన చేస్తాడు కనుక దేవుడు ఆయనకు అన్ని బయలుపరుస్తాడు కావచ్చు. మళ్ళీ మా అమ్మ దర్శనం వచ్చిందంటే సాల్ అనేది అని ఎగతాలు చేసేది. నేనంటే ఇంకెవరు మా చిన్నమ్మ వచ్చి నాకు దర్శనం వచ్చింది బాగుంటే చాలు ఓ అమ్మ మీ దర్శనాలు పక్కకు పెట్టండి అమ్మ. మా పెద్దమ్మ వచ్చి నీకు వదినే మాకు తెలుసు అనేది. మళ్ళీ మా పెద్దనాన్న కూడా అట్లనే అనేది, చాలు మీ దర్శనాలు మమ్మల్ని దాగద్దని వస్తుంది, అంతే కదా, మేము బురదలో ఉన్నామని, అంత తప్ప ఏది రాదు. ఇక వీళ్ళు వచ్చి నువ్వు చెప్పుకోరాదు, మమ్మల్ని నమ్ముతలేడు అస్సలు అంటే, నేను బట్టి ఎందుకు చెప్పాలి, దేవుడు చెప్తా లేకపోతే లేదంటే వింటాను కిటికీ కాడ. అక్కడ చూసినావా, అది హై క్లాస్. మా అత్తమ్మ అనేది పొడ్డు పిల్ల హై క్లాస్ అనేది, నన్ను హై క్లాస్ వాళ్ళ కొడుకులని అనేది. మమ్మల్ని ఎప్పుడు మెచ్చుకోవమ్మా, ఊకే మీ అల్లుడినే మెచ్చుకుంటావంటే, నా అల్లుడు దేవుని ఆత్మ, సంఘాల ఎస్ అనేది. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి పేరు తాళ్ళపల్లి, తుస్ అనేది మా అత్తమ్మ. మీ తాళ్ళపల్లి తుస్, మా సంఘాలలో ఎస్ అనేది. మా అత్తమ్మ విమలత్తమ్మ అంటానే చక్కగా పాటలు పాడేది, 4 గంటలకు లేచి ప్రార్థన చేసేది, బాగా ప్రార్థన పర్లాను. ఎంత ప్రార్థన చేసేదో మా అత్తమ్మ. నాతో పాటు మేమిద్దరం మోకాళ్ళ మీద ఉంటే మా అత్తమ్మ నేను 5 గంటలు ప్రార్థన చేసుకుంటాం మంచిగా. ఎంత సంతోషం అనిపించేది మా అత్తమ్మ మా ఇంటికి వస్తే. నేను పోయినా ఇక మా ఇద్దరికి మంచి ఒక పాటల బుక్, ఒక బైబుల్, ఒక మూల, ఆ మూల దొరికించుకుంటే ఇక మా ఇద్దరికి ఇక ఎప్పుడు అయిపోతుందో తెలియదు అందరూ అనేది. ఇక వీళ్ళు సోది, అరే దేవుని వాక్యం ధ్యానిస్తే సోదయా, మనుషులకు చూడు సోది పెడతారు. ఇక 1 2 కూర్చుంటే ఇక 20
ఇక ఆ మూల కూర్చుంటే మరి అదే మంచిది, ప్రార్థనే మంచిది కదా. మేము 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 కళ్ళు తాగట్లే కదా, సినిమాలు చూడట్లే కదా, మేము విచ్చలవిడి ప్రార్థనలో కూర్చుంటే హాయ్. రాత్రి కూడా మేము అక్కడ కూర్చొని నడుచుకుంటా ప్రార్థన, కూర్చుండుకుంటా ప్రార్థన. అందుకోసానికే ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘాల్లో ఉజ్జీవం లేదంటే కారణం ఏంటంటే సరి అయిన ప్రార్థించేవారు లేరు. There is no prayer in the churches. That's the reason there is no life in the church. నూరొక్క విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. They are giving importance to the other things. పెళ్లి ప్రకటనలు, మ్యారేజ్ డే ప్రకటనలు, వివాహ ప్రకటనలు, The marriage day declaration, పుట్టినరోజు ప్రకటనలు, the birthday declaration, ఇంకేదో ప్రకటనలు, the other ఇంకేదో ప్రకటనలు, వీటికి బాగా విలువిస్తున్నారు. కానీ they are giving more value to the other things than దేవుని వాక్యానికి విలువట్లే మనిషి. they are not giving the value to the word of మరి God. వాక్యం ఏం సెలవిస్తున్నది? What does the word of God says? అవును ప్రియమైన దేవుని పిల్లారా, Yes, my dear children of God. సంఘము అభివృద్ధి పొందాలంటే, To develop the church, సంఘములో ఉజ్జీవం ఉండాలంటే to have a life in your church, ఏం చేయాలట? what we have to do? విశ్వాసులు భారము కలిగి మరి అనేక ఆత్మలు రక్షణ పొందాలని ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, The faithful must pray pray. మనకేముండాలట? What we have to do? అనేక ఆత్మలను సంపాదించాలన్న భారం మనలో ఉండాలి. You must have a burden to earn the many souls. నా జీవితంలో ఏ రాత్రైనా వాక్యం చెప్తాను. Any night I can proclaim the word of God. రాత్రి కూడా వాక్యం చెప్పాను. Last night I proclaimed the word of God. సమయం దొరికితే వాక్యం చెప్పాలి. Whenever you get a time, you have to proclaim the word of ఆత్మలను God. ధ్యానించాలి. You have to meditate upon the word స్తుతి of బుక్ God. చదువుకోవాలి. You have to read the praises book. మా దగ్గర ఉన్న పిల్లలు కూడా నేను వాకింగ్ చేస్తుంటే వాళ్ళు స్తుతి బుక్ చదువుతూనే ఉంటారు. The children who is beside me, they will read the praises book. వాడు స్తుతి బుక్ అందుకొని నా పక్కకు ఉంటాడు కదా, వాడు స్తుతి బుక్ చదువుతాడు. ఆ పక్క ఈ పక్కకున్న బోడగుండ్లు మంచి కృతజ్ఞతాస్తుతి. కానీ ఈ బోడగుండు చాలా చెడ్డది, చాలా చెడ్డ బోడగుండు ఇది. నా దగ్గర ఒక బోడగుండు ఉన్నది, మహా చెడ్డోడు. నేను చూశాను కదా, నేను చూస్తా అంట. ఇంకా ప్రకాష్ అయ్య అంటాడు, నాకు కాదు కానీ పెద్ద డాడీ వస్తే మీరు మంచిగా ఉంటుంది మీకు, ఇక కూర్చోండి వచ్చినాక చెప్తాను పోంగని చెప్తాడు కంప్లైంట్. ఇక అందుకుంటే అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సంఘము అభివృద్ధి పొంది అనేక ఆత్మలను రక్షించాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనములో విశ్వాసం అనేది దినదినం మనకు అభివృద్ధి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, To develop your church, you must develop your faith first. ఆయన నామము కొరకు మనము ఆయన సాక్షిగా జీవించాలి. For his name's sake, we have to live as his witness. మనం సాక్షిగా జీవించాలి. We have to live a witness. ఎవరు సాక్షిగా జీవించాలట? To whose witness we supposed to live? క్రీస్తు సాక్షిగా జీవించాలి. As a witness of Christ, we supposed to live. ప్రియమైన దేవుని పిల్లారా, My dear children of God, విశ్వాసులు ఏం చేయాలట? the faithful, they what supposed to విశ్వాసములో అభివృద్ధి పొందాలి. be? They have to develop their faith. అనేక ఆత్మలను రక్షించాలని తపన ఉండాలి. You must have a desire to save many souls. మనం సమయం వ్యర్థం చేయకుండా భారము కలిగి మనం ఒంటరిగా ఉన్నా కూడా మోకరించి ప్రార్థించడం నేర్చుకోవాలి. We must learn how to pray when we are alone without wasting our time. ఆయన నామం కొరకు సాక్షులు జీవించట్లే. For your name's sake, we are not living as a witness. అయితే వాక్యాన్ని అంగీకరించిన ఫిలదెల్ఫియా సంఘము, The church who has accepted the word of God, ఆయన నామాన్ని బహిరంగంగా ఒప్పుకున్నది. it accepted the name of the Lord. దేవుని వాక్యం ప్రకటించట్లో వెనుకాడలేదు ఫిలదెల్ఫియా సంఘం. They did not go back to proclaim the word of God. మనము కూడా వాక్యం చెప్పాలి. బైబిల్ కాలేజ్ చేయకున్నా, బైబిల్ గురించి తెలిసినా కూడా నేను చిన్న విషయాలు వాక్యం చెప్పేది. చిన్న జక్కయ్య గురించి, తప్పైన కుమారుని గురించి, యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు, ఆయన పాదముల దగ్గర కూర్చొని మోకరించి నాకు తెలిసిన వారికి 2 మాటలన్నా కోసేపన్నా, అంటే నువ్వు మారమని చెప్పపోయేది కానీ వాక్యం ఇట్లా జీవిస్తున్నది, వాక్యం ఇట్లా చెప్తాంది, నువ్వు ఆయనను ప్రేమిస్తే వర్ధిల్తావని అంతే 2 మాటలన్నా
వాళ్ళు వినగలిగిన వాళ్ళంటే చూసేది, వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వీళ్ళకి చెప్పాలా వద్దా ప్రభు అడిగే చెప్పేది. అంటే ఈ రోజుల్లో సంఘం ఎదగాలన్నా, ఆత్మలను రక్షించాలన్నా, ఆత్మలను సంపాదించాలన్నా విశ్వాసమునకు అభివృద్ధి చాలా అవసరం. అంటే వ్యక్తిగతంగా సంఘం ఇదిగో గుమ్మిగూడి ప్రార్థన చేయాలి. దైవజనరాలు కూడా భారం కలిగి ప్రార్థన చేయాలి. దైవజనుడు కూడా భారము కలిగి ప్రార్థన చేసి మనం వాక్యం ప్రారంభిస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము అలాంటి భారం నీకున్నదా? 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 ఎన్ని ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నావు? ఏమున్నది? 2 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేశావు, ఎంతమందికి వాక్యం చెప్తున్నావు? సమత నిన్నే, ఎస్తోర్ నీ పేరు. ఎందుకంటే వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, My dear children of God, నీవు క్రీస్తు రక్తంలో కడగబడి you must be washed in the blood of Christ. నూతన వ్యక్తిగా జీవిస్తున్నామని, You are as living a new life. యేసు క్రీస్తు గొప్ప దేవుడు, అందరికి దేవుడు అని బహిరంగంగా సాక్ష్యం ఇస్తున్నావా? As you giving a witness that Jesus Christ is the great God. భయపడద్దు సాక్ష్యం చెప్పేందుకు. To give a witness, you must not be నేను frightened. యేసు ప్రభుని నమ్ముకున్నాను, I believed Jesus Christ. ఆయన రక్తంలో కడగబడ్డాను, I was washed in His blood. ఆయన నన్ను శుద్ధి చేశాడు. He has cleansed me. ఒకప్పుడు సినిమాలు చూసేవాడిని, Once I used to watch a movie. ఒకప్పుడు త్రాగుబోతును, Once I was a నేను drunkard. వ్యభిచారిని, I was a prostitute. యేసు అంటే నాకు తెలియదు. I do not know the Jesus Christ. అలాని అయ్య ద్వారా వాక్యం నేను రక్షణ పొందాను. The so and so through him I heard the word of God and saved. అందుకోసానికి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది. The word of God says like this, book of Revelation chapter 3 verse 8. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియున్నాను, Door is open at you. దానిని ఎవడు వేయనేరడు. చదువు. ఎవడు వేతడా? చదువు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియున్నాను, తలుపు నీ ఎదుట తీసియున్నాను, దానిని ఎవరునూ వేయనేరడు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. దీనికి అర్థం This means is that you have to accept the word of God. ఆయన కొరకు జీవించి, For His sake, by living for His sake, నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరించి when you accept the word of God, ఆయన కొరకు జీవించాలనే ఆశ ఉన్నవారి కొరకు దేవుడు తన ఇదిగో మరి సువార్త ద్వారాలు తెరిచి పెడతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, it will open the doors of the gospel when you have a desire to having Him. సువార్త మార్గములను ఆయన తెరిచి ఉంచుతాడు. It will open the ways of the gospel. ఆయన తీయగా ఎవడు వేయలేడంటే దానికి అర్థం ఏంటంటే, ఆయన సువార్త ద్వారాలు తెరుస్తాడు మన కొరకు. It will open the doors for our sake, the gospel doors. ఆయన రక్షణ ద్వారాలు తెరుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, It will open the doors of the salvation. అందుకోసానికి ఆయన కొరకు ఏం చేయాలట? For His sake, what we have to నేను do, జీవించాలన్న ఆశ నీలో ఉండాలి. you must have a desire that you must live for Him. నేను వాక్యం చెప్పాలన్న ఆశ ఉండాలి. You must have a desire that to proclaim the word of God. ప్రార్థన చేయాలన్న ఆశ ఉండాలి. You must have a desire to pray. పాటలు పాడాలన్న ఆశ You ఉండాలి. must have a desire to sing song. కుటుంబ ప్రార్థన చేసుకో. మా ఇంట్లో రోజు కుటుంబ ప్రార్థన. మా నాన్న లాగినా కూడా, మా అమ్మ లాగేది చిన్నప్పుడు, నేను లాగేది. ఓ అమ్మ ప్రార్థనకు రా అంటే పరిగెత్తుకుని, శాత గీత కాదు, నువ్వు వచ్చి మోకాల మీద ఉండ. నేను నాన్న రాకుండా మంచిది మనమన్న చేసుకుందాం. ఆ ఇంటి పక్కోళ్ళు నేను హల్లెలూయా హల్లెలూయా అని ఆ ఇంటి పక్కోళ్ళు వచ్చేది, ఈ ఇంటి పక్కోళ్ళు వచ్చేది. మంచిగా 1 గంటన్నర మంచిగా ప్రేయర్ చేసుకునేది. ఈ రోజుల్లో మరి మన ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? కాజీపేటలాగా అరే వాక్యం ధ్యానించాలరా అమ్మద్ది, ప్రార్థన చేయాలంటే బాబా అవును బాబా అని అర్ధ గంటకు, అరే రేపు ఇంటికి పోతావారని నేను, అవును బాబా. ఎందుకు? నేను వాక్యం ధ్యానించమన్నా కదా, నువ్వు ఊకే తిరుగుతున్నావు అటు ఇటు, నువ్వు బైబుల్ చదవట్లే, ప్రార్థన చేయట్లే, బావాని కూర్చెత్తుకొని తిరుగుతున్నావు. రైపాలన్ననేం పాల డబ్బా, చాయ్ డబ్బా, కొద్దిసేపటికి అవేంటి డిస్పోజ్ గ్లాసులు ఇవన్నీ ఉంటాయి, టీ గ్లాసులు, మంచిల బాటలు, ఇవేనా మీకు? ఇక నేనున్నప్పుడే ఆ కొద్దిసేపు అదైనా నిద్రపోవుడు మోకాల మీద. బుద్ధి లేదు. ఇలా లాజర్కు మంచి గిఫ్ట్ దాచిపెట్టిన నేను. సాయంత్రం మంచోడు లాజర్,
అందుకోసానికే ప్రియమైన దేవుని పిల్లలారా, That's why, my dear children of God, నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు. ఇప్పుడు you are listening the word of God. అది నీ హృదయంలో చేర్చుకోవాలి. You have to receive it into your heart. ఏం చేయాలట? What you have to do? ఇదిగో మరి ఆయన వాక్యాన్ని, ఆ వాక్యం ఇప్పుడు విన్న వాక్యం కూడా ఇతరులకు బోధించాలి. నీవు You have to proclaim the word of God, whatever you are listening. మా జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో దేవుని వాక్యం చెప్పాం. In my difficult situation, I proclaim the word of God. ఇది కరోనా టైం. This is a time of చాలా చర్చిలు బంద్ చేశారు. The many churches were closed. ఇది కష్ట పరిస్థితి. This is a very pandemic situation. ఇంకా నాకన్నా కొద్ది ఇమ్యూనిటీ పవర్ ఉన్నది, కానీ ప్రకాష్ రాయ్ గారికి ఇమ్యూనిటీ పవర్ సరిగా లేదు. నేను చెప్పాను, నువ్వు ప్రార్థన అన్న చేసుకో, ఇక మంచి నా కోసం ప్రార్థన చేయి, అనేకుల కొరకు. ఇక నువ్వు ఏడ బయలరు కోడివి, ఇక వద్దుతి రూమ్లో ఉండు, ప్రార్థన చేయి, సువార్త కానీ సువార్తకు చెప్పకుండా సువార్త ప్రకటించే వారి కొరకు ఏం చేయాలట? వెళ్ళగలిగితే నీవు తప్పక వెళ్ళాలి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపాలి. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప ఎందరు ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? హల్లెలూయా. వెళ్ళాలి అంతే. వెళ్ళేటోళ్ళకి అన్ని సిద్ధపరుస్తారు. నాకు అన్నారు అయ్యగారు, అన్ని పాత వేసుకుంటున్నావి, వేసుకునేటి మీద వాస్కోటో వేస్ట్ కోట్. ఆ పిల్లలు తెచ్చిన నాకు అన్నీ చెప్పాను. బర్త్డే రోజు నాకు గుర్తున్నాయి 2. జోసఫ్ బ్రదర్ తెచ్చాడు. మన హైదరాబాద్లో కొనమంటే కాదు మన పిల్లలు కొనుక్కొచ్చారు అని అన్నాడు. మన టీవీ షూటింగ్కి వేసుకున్నాను. నన్ను దైవజనునికి ఏం కావాలో అన్నీ సిద్ధపరుస్తానులే, నేను దాని గురించి ఆలోచన చేయలేదు. కొందామని తింటే నేను మంచిగా లేవని చెప్పాను. నువ్వు ఏమైనా అందులోకి వచ్చిన సువార్త చెప్తాను. నేను ఎక్కడికి పోయినా సువార్త చెప్పాలి. వెళ్ళగలిగితే వెళ్ళు. If you are able to go, you go. నువ్వు వెళ్ళనప్పుడు ఏం చేయాలట? When you don't go, what you supposed to do? దుప్పటి కప్పుకొని బండుకోవద్దు, not to sleep, గ్యాంగులు వేసుకొని ముచ్చట్లు పెట్టద్దు, not to having a chit chat. ఏం చేయాలి? What you have to do? వెళ్ళిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. The one who goes, you went, you have to pray for them. నాకు చాలా ఇష్టం సువార్త ప్రకటించాలని, చాలా ఇష్టం. I like very much to proclaim the కానీ word. వెళ్ళే వారిని పంపాలి. The one wanted to ఆశ go. ఉన్నది నాకు సువార్త చెప్పాలని ఆశ ఎంత మందికి ఉన్నది? How many of you have a desire to proclaim the ఫిలదెల్ఫియా gospel? సంఘము కష్ట పరిస్థితుల్లో వెళ్ళి సేవ చేశారు. This church, in a difficult moment, నా they served కష్ట the Lord. పరిస్థితుల్లో నేను సేవ చేశాను. In my difficult situation, I served the Lord. చాలా గ్రామాలకు వెళ్ళేవాడిని నేను. I used to go to the many villages. వేలేరు దగ్గర అయితే 4 ట్రాక్టర్ల మీద రాళ్ళు పట్టుకొని వచ్చి లైట్లు బంద్ చేసి రాళ్ళు అందుకొని కొట్టారు మమ్మల్ని. They are stoned at us. They are put off all the lights. రాళ్ళు అప్పటిదాకా పాపాయి సారు ప్రసంగం చేశాడు, ఏదేదో చేశాడు. Till then, Papaya sir proclaimed the word of God. ఇక రాళ్ళు నేను చెప్పాను. I also preached. అందులో ఎవరో ఆ ట్రాక్టర్లు కొట్టేదానికి వచ్చిన వాళ్ళు, అరే ఆయన పాలయ్య గొంతులాగా ఉన్నదని ఆగి, మీరు వాక్యం చెప్పండి ఇంకోసారి రాకండి అని వెళ్ళిపోయారు. ఇక They said, you preach the word of God and next time you don't come. ఒకసారి ఎక్కడ మీటింగ్ అయిందంటే నర్సంపేటలో మీటింగ్ అయింది. We went to the Narsampet. ధన్వంజయ శాస్త్రి అంటే ఆయన వచ్చాడు. The Dhanvanjay Sastri has come. ఆయన శ్లోకాలు మొదలు పెట్టగానే అక్కడ కూడా అందరు రాళ్ళు కట్టెలు పట్టుకొని వచ్చారు. They are come with the sticks and with the stones. నేను చెప్పాను సువార్త ప్రకటించోళ్ళు శ్లోకాలే దొరికినాయా, పరిశుద్ధ గ్రంథం లేదా, పిచ్చోడా వెదవ కూసా అని చెప్పాను. I told him to preach the word of God. ఆ శ్లోకాలు ఎవరు చెప్పమన్నారు? నిన్ను బైబిల్ గురించి చెప్పుకోరాదు. I said him tell about the Bible. ఏమో శ్లోకాలు ఎంబడబడ్డరే ఏంది మీకు? బైబిల్ గురించి వాక్యం చెప్పుకో. మనం ఎందుకు చెప్పాలి? నీకు అవసరం ఏంది?
నువ్వు బైబిల్ గురించి చెప్పని చెప్పి ప్రార్థన చేస్తే ఆ కొట్టేటోళ్ళు అందరూ వచ్చి అగో సార్ మంచిగా చెప్తాడు అన్నాడు. మంచిగా నేను ఆది కాండం చెప్తే అందులో కొంతమందికి వచ్చి కూడా ఆ ట్రాక్టర్ దిగి అప్పటిదాకా కొట్టి లొల్లి పెట్టి నాకు మీద రాయి పడ్డది, ఇక్కడ భుజం మీద తలిగింది పక్కున, కానీ రక్తం గారలే, దెబ్బ గట్టి కూడా తలగలే. అట్లా ఎన్నో రాళ్ళ దెబ్బలు పడ్డాం మేము. I was stoned at many times. ఎన్నో సార్లు బాంబులు ఇచ్చేసారు మా మీద. Many are thrown the bombs upon us. మేమేం భయపడలేదు. But I was not afraid. భూపాలపల్లి వెళ్తుంటే బాంబు ఇసిరేశారు. When I went to Bhupalpalli, they had bombed at us. వాక్యమిని మల్లయ్య అంటేనే ఏసై నమ్ముకున్నాడు. The police has believed that Jesus Christ by. అవును నా ప్రియమైన దేవుని పిల్లలారా, yes my dear children of God. ఎన్నో సార్లు మాకు విషం ఇచ్చారు తాగమని. Many times they have given me poison to drink. తెలవక ప్రార్థన చేసుకొని తాగినప్పుడు మేము చచ్చిపోలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. Without knowing I drank but I did not మేము die. కిలోమీటర్లు నడుచుకుంటూ పోయాం. For kilometers I have walked and went. మేము అది మన తరిగొప్పల దాకా నడుచుకుంటూ పోయేది. Till Tarigopala used to. రాజారంలో ఆగి వాక్యం చెప్పినాం మేము. In Rajaram I proclaimed. అటు చుట్టుప్రక్కల గ్రామాలు తిరుగుతూ మేము వాక్యం చెప్తూ ప్రార్థన చేస్తూ చాలా గ్రామాలకు వెళ్ళేవారం. We used to go on foot to proclaim the word of God for many villages. ఇప్పుడు వాళ్ళకు కార్లు కావాలి బాగా. These days people need ఏసీలు కావాలి బాగా. They need AC. చల్లగా ఉండాలి మంచిగా. They wanted to be in a cool place. మొన్న మా దగ్గర ఒక దైవజనుడు అంటే అయ్యా కారు అంటే అవసరం లేదు పో అని చెప్పా. నన్నే అడిగినావు పోయి అనుకున్నాను. ప్రకాష్ అని అడిగితే ఏమన్నావు కానీ నేను అన్నాను. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, yes my dear children of God. ఎందుకంటే మనం ఆయన నామమును బహిరంగంగా ఒప్పుకొని ప్రకటించిన విషయంలో ఆ ఫిలదెల్ఫియా సంఘం వెనుకాడలేదు. Philadelphia church is not gone backward to proclaim the gospel of God. ప్రియమైన దేవుని పిల్లలారా, My dear children of God. మన అతి కష్ట పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలంటే సువార్త ప్రకటించగలిగి అనేక ఆత్మలను మనం నడిపించగలగాలి ప్రియమైన దేవుని పిల్లలారా. In our difficult situation we must proclaim the word of God and we have to lead the many souls towards the God. ఈనాడు మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. Go to the world and proclaim the word of God. ఆయన వాక్యమును ఎరిగిన వారికి కాదు సువార్త ప్రకటించేది. Not to the people who knows the word of God to proclaim the gospel. ఎంతో మంది ఎరగని వారు ఉన్నారు. There are many people without knowing him. అవును ప్రియ, ఎరగని స్థలాలు మేము చాలా సల్వైపోయాం. మేము I went to the places. గోవిందరావు పెట్టి పోయాం. I went to the Govindrao ఏటు నగరం పోయాం. Etu Nagaram. ఒక బస్సే తీసుకొని పోయాం మేము ఒక I రోజు. went in a bus. మా ప్రకాష్ ఏగంటాడు టిప్పిని ఆకలి అవుతుంది అంటున్నాడు. నేను అన్నాను టిప్పిని ఆగు మరి ఏం చేస్తాం. మా వదిన వచ్చి లలిత వదిన అయ్యా ఆకలి అవుతుంది అంటాడు. రాత్రి ఏం తినలేదయ్యా నువ్వు, రాత్రి అంతా ప్రార్థన చేసినావు, ఈయన నాపమంది అదయ్య చిన్న పొయ్యి పెట్టి వండదామంటే ఆగమ్మా ఇప్పుడు తినకుంటే సాయంత్రం తిందాం, మధ్యాహ్నం ఇక్కడ నాపుకొని 10 గంటల వరకు అనగానే అక్కడ పోతుంటే సల్వాయిలా ఆగాను నేను. ఇక్కడ చర్చ్ ఉన్నది ఆగండి, ఇక్కడ ముఖాలు కడుక్కొని నీళ్ళు తాగుదాం, ముఖాలు కడుక్కొని వచ్చినామని చెప్పి ఆగానే అక్కడ ఒక ఆమె వచ్చింది. మాకు మరదలైతే బావా ప్రైజ్ లాడ్ అంటాను. టిలాంకి వాళ్ళ చెల్లె చిన్నమ్మ బిడ్డ. బావా ప్రైజ్ లాడ్ అంటాను. ఎవరమ్మా అంటే నేను ప్రేమలాటాను. టిలాంకి అయ్యో నేను తెలియదు అంటే అరే నువ్వా అమ్మ తెలుసు సౌభాగ్యత్తమ్మ బిడ్డ అంటే అన్నది. బావా ఎటు పోతానంటే సువార్త పోతున్నామమ్మ ఈడ చేయండి అని మంచిగా 2-3 పాటలు పాడితే వాళ్ళు వీళ్ళు వచ్చిన వాక్యం చెప్పాం. మంచిగా అక్కడ ఉన్న వాళ్ళంతా 10 కిలోలు ఉప్మా చేసి మంచిగా ఛాయ్ పెట్టి ఉక్కుమండి అందరు బస్సులో తిన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. చూసావా, దేవుడు సిద్ధపరుస్తాడు. మా బావరావుడు ఎంత భాగ్యం అనే అమ్మాయి ఎంత సంతోషపడ్డాదో. బావా ప్రైజ్ లాడ్, బావా ప్రైజ్ లాడ్. ఒక దిక్కు ఎక్కడికో పోతున్నాం, ప్రకాష్ ఆకలి అవుతుంది అన్నాడు. అయ్యో ఇక్కడ తోట ఉంటే చూడు అని చెప్పాను. ఆ తోటలో దిగాం మేము. అయ్యా కొన్ని మంచిలు ఇస్తారా అని అడిగాను. చాలా దిక్కులు ఆపుతామంటే నేను వద్దాను. ఆ క్రాంతిగాడేమో డాడీ అంటాను, ఇట్లా అంటాను. ఈ క్రాంతిగానికి ఎయ్యనుండే వీనికి వాడు ఆకలి కాగడు క్రాంతిగాడు. డాడీ అంటాను. డాడీ ఏంటిరా అన్నానన్నా. ఆగండి తోటలోకి ఆపితే ఆ తోటలో పోతే చివరికి ఆ తోటలో ఉన్న ఇంట్లో యేసుప్రభు, ఆ గుడిసెల యేసుప్రభు ఫోటో ఉన్నది. ఆ ఇంట్లోకి అమ్మ ముఖం కడుక్కుంటాం, ఈ మీటింగ్ పోతున్నా అంటే కడుక్కోండి అన్నారు. మంచిగా ఇంట్లోకి తీసుకుపోయిన ఆ ఇల్లు
ఇల్లు కట్టుకున్నారు 2 రూములు, మంచిగా పూరి, వాళ్ళు పూరి చేశారు. ప్రకాష్ అంటే నువ్వు చేయబట్టి పూరి తింటానంటే దేవుని కృప ఆయన చేయబట్టాను నేను. మంచిగా పూరి, మాకు ఛాయ్, నాకు జ్యూసు, వచ్చేటప్పుడు ఇన్ని మామిడికాయలు వేసి పంపిళ్ళు. అయ్యా కర్ణపురం అయ్యా తెలుసా అంటే తెలుసమ్మా అంటే అయ్యానని ప్రకాష్ అన్నాడు. అబ్బో ఆ బంగారయ్య వచ్చిందా అని చెప్పి ఇంకా ఎన్ని మర్యాదలమ్మా. అంటే దేవుడు దైవజనునికి దేవుడు అన్ని ఏం తక్కువ చేయడు. క్లిష్ట పరిస్థితిలో మేము సేవ చేశాం, ఇప్పటికి కూడా అంతే క్లిష్ట పరిస్థితి. అందరు బంద్ పెట్టమన్నారు ఆరాధన, తల మీద చేతులు పెట్టదంటే దూరం పెడతానని చెప్పాను. అంతే. ఇక మీటింగ్లు ఉంటాయా లేవా అంటే ఉంటాయి, లాక్డౌన్ లేకుండా పెడతా. లాక్డౌన్ ఉన్నదంటే మళ్ళీ ఎప్పుడు పెడదాం, అక్టోబర్ హాలిడేస్లో పెడతా. బాధ ఉన్నది కదా మీకంటే ఉంటుంది, అంతే. ఏడుతున్నాం, దేవుడు ఉన్నాడు అంతే. సువార్త చెప్పే భారం మన మీద ఎవరో ఒకరికి. అందుకోసానికి మనము మరి ప్రియమైన దేవుని పిల్లారా, పౌలు అన్నాడు మనం ఈ అంత్య దినాలలో ఇదిగో సువార్త ముమ్మరంగా ప్రకటించవలసిన బాధ్యత మనకున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, we have a responsibility to proclaim the gospel of God in this ఈ రోజుల్లో ఎంతో మంది సాతాను కట్లతో ఉన్నారు. These days many are with the bonds of Satan. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, yes my dear children of God. అందుకోసానికి సువార్త ప్రకటించే వారి పాదాలు ఎవరి దగ్గరికి పోతాయి? The feet which proclaim the gospel, కట్లతో ఉన్న వారి దగ్గరికి మనం వెళ్ళాలి. we have to go to the people who are అంధకారంలో ఉన్న వారి దగ్గరికి మనం వెళ్ళాలి. we have to go to the people who are in a darkness. సాతాను బంధకాలలో ఉన్న వారిని మనం వెళ్ళాలి. we have to go to the people with the bonds of అమెరికాలో నేను వెళ్ళినప్పుడు చాలా మంది సాతాను బంధకాలను విడిపించబడ్డారు. many people were delivered from the Satan bonds when I went to America. సింగపూర్ లో అనేకులు రక్షింపబడ్డారు. in Singapore many were saved. దుబాయ్ లో అనేకులు రక్షణ పొందారు. many were saved in Dubai. అమ్మా అనేక దేశాలు మరి నేను వెళ్ళినప్పుడు చాలా మంది సేవకు సమర్పించుకున్నారు. when I went to the many countries, many people offered themselves for the service of the Lord. ప్రియమైన దేవుని పిల్లలారా, my dear children of God, దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది ఈ what రోజు? does the word of God says today? అవును, సువార్త ప్రకటించే వారి మనం పాదములు ఏందట? what does the feet of people who proclaim the gospel of God? ఇదిగో ఎంతో సుందరమైనవి. they are beautiful. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, yes my dear children of God. అవసరతలో ఉన్న వారి దగ్గరికి మనం ఏం చేయాలంటే దేవుని సువార్త వారికి ప్రకటించాలి. the people who are in need, we have to proclaim the word of God. దేవుని రాకడాల్సమైతే మళ్ళీ మనం చెప్పుకోబోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, we are going to proclaim the word of God, my dear children of God. హల్లెలూయా, hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. hallelujah. అందుకోసానికి మన 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 హృదయంలో దేవుడు 2 కార్యాలు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు the Holy Spirit God will make 2 things in our heart. ఎప్పుడట? when ఆయన వాక్యాన్ని మనం గైకొన్నప్పుడు, when we understand his word of God, ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు, when we live according to the word of God, రాబోవుచున్న శోధన కాలంలో తప్పకుండా మనల్ని కాపాడుతాడు దేవుడు. he will save us from our temptations which are going to come in our life. 2 కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మన ఎల్ల చేస్తాడని విన్నాం. we have heard that 2 things the Holy Spirit will God do in our life. ఒకటి వాక్యాన్ని గైకొనాలి. one, we have to understand the word of God. రెండోది ఏం చేయాలట? the second thing, వాక్య ప్రకారం జీవించే వారికి శోధన కాలంలో దేవుడు తప్పకుండా కాపాడి మనను సంరక్షిస్తాడు. మనల్ని జయించే శక్తిని మన మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, when you live according to the word of God, the God will save you from the temptations and he will 119వ కీర్తన 11వ వచనంలో చూసినట్లయితే, when we look in the Psalm 199 and verse 13, నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. without committing a sin, I have put a word in my heart. మనం వాక్యాన్ని ఎక్కడ ఉంచాలట? where we have to keep మన హృదయంలో ఉండాలి. that must be in our heart. నా హృదయంలో ఉండాలి. it must be in our heart. నీ హృదయంలో ఉండాలి. it must be in our heart. రెండోది 119 133వ వచనంలో చదువుకుందాం. నీ వాక్యం బట్టి నా అడుగులను స్థిరపరచుమని వాక్యములున్నది.
The word of God says, keep steady my steps according to your promises. మరి దేవుని వాక్యము దావీదు హృదయములో ఉంచుకున్నాడు. David kept the word of God is in heart. శోధన సమయంలో మనం పాపానికి చోటివ్వకుండా, In a temptation time, without giving a place to the sin, మనం జారి పడకుండా, not to slide ourselves, మనం ప్రభు యొక్క సాక్షిగా జీవించాలి. we have to live as a witness of God. హల్లెలూయా. Hallelujah. చప్పట్లు కొడదాం గట్టిగా. మనం జారి పడదు శోధన కాలంలో. In the temptation, we do not sleep ourselves. మనం ఏం చేయాలట? What we have to do? యేసు ప్రభుతో మనం నడవాలి ప్రియమైన దేవుని We పిల్లారా. must walk with Jesus Christ, my dear children ఈ of God. లోకంలో కలుగు భయంకరమైన శ్రమల్లో మనం పడకుండా, Not to fall into the tribulation. ఆయన మనలను కాపాడుతాడు ప్రియమైన దేవుని పిల్లలారా. He will save us, my dear children of God. లోకం దాని ఆశ గతించిన పోనన్న సమయం ఆసన్నమైనది. The time has appeared that the world is going to destroy. లోకం దాని ఆశ ఏమైతుందట? What happens to this world and its desire? గతించిపోతుందన్న సమయం ఆసన్నమైనది గనక The time is near that the world is going to be destroyed. మనం ఏం చేయాలట? What we have to do? అల్పకాల పాపభోగములకు మనము చోటియద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. We should not give a place to sin, my dear children of God. ఏం చేయాలి మనము? What we have to do? ఇదిగో అల్పకాల పాపభోగములకు ఏమి ఇద్దట మనము? What we not supposed to give a place? లోక భోగాలకు మనము చోటి ఇచ్చి మనం మత్తులం కాకుండా, Not to giving the place to the worldly things. భయంకరమైన అనంత పాతాల లోకానికి మనం దిగజారిపోవచ్చున్నా, As we are going towards the hell, లోకస్తులకు మనం సువార్త ప్రకటించాలి. we have to proclaim the word of God to the people who are going towards the hell. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అందరం లేచి నిలబడదాం. ఎంతమంది వాక్యమిని జీవితం మార్చుకుంటున్నారు ఈరోజు? నేను కూడా సువార్త ప్రకటిస్తా అయ్యగారు అన్నవారు మీ చేయి పైకి ఎత్తవచ్చు. నాకు ఆశ ఉంది. నాకు ఆశ మీలో ఎంతమందికి వచ్చింది వాక్యమిని? మనం అల్పకాల పాపభోగములకు చోటియకుండా చీకట్లో పాపంలో శాపగ్రస్తంలో జీవిస్తున్న అనేక మందికి మనం సువార్త ప్రకటించాలి. We have to proclaim the word of God to the people who are living మనం the sin and curse. సువార్త ప్రకటిస్తుంటే మనం ఏమైతామట? When we proclaim the word of God, what happens to us? మన సుందరుడైన ప్రభు మనలోనికి వస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా. The beautiful Lord will come into us. మనము సుందరంగా తయారైతాం. Will become very beautiful. మనం ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళని అవసరం లేదు. It's not necessary to go to any మనం beauty parlor. క్రీస్తులో వెలుగుతాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. Will be lighten up into ఈ Christ. ఫిలదెల్ఫియా సంఘము ప్రేమగల సంఘం. This church, Philadelphia, is a lovable church. ఇదిగో దేవుని వాక్యాన్ని గైకొన్న సంఘం. The church which has accepted the word of సువార్త God. ప్రకటించిన సంఘం. The church which proclaimed the word of God. హల్లెలూయా. Hallelujah. ప్రార్థించే సంఘం. The church which prays. ఎంతమందికి సువార్త ప్రకటించాలని ఆశ ఉన్నది? How many of you are having a desire to proclaim నేను the gospel ప్రకటిస్తా of అన్న God? వారు ఉంటే మీ కుడి చేయి పైకెత్తండి. నేను అనుకున్నాను ఈ మధ్యలో తొందరగా ఆన్లైన్ బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేయాలని ప్రార్థన చేస్తున్నాను. నేను సువార్త ప్రకటించాలి. ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత నా జీవితము మార్చుకున్నాను. నేను ఏం వాక్యం చెప్పాలి ప్రభు అంటే, ఈ దేవుని చిత్తమైతే ఈ 2-3 వారాలు 7 సంఘాల గురించే, ఇదిగో బైబిల్ ఉన్న ప్రకటన గ్రంథం సంఘాల గురించి నేను మీకు బోధించబోతున్నాను. మనం సువార్త ప్రకటించాలి కానీ మన సువార్త ఆపద్దు. నువ్వు ప్రకటించకపోతే ఇదిగో ప్రకటించే వారి కొరకు ఏం చేయాలంటే భారము కలిగి కన్నీళ్లతో ప్రార్థన చేసి సువార్త ప్రకటించే వారి కొరకు మనము సహకారంలాగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకోసానికే ఈరోజు దేవుని వాక్యంలో ఏం సెలవిస్తుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరి రోమా 119వ కీర్తన 30లో ఉన్న వాక్యమైన చీకట్లో ఉన్న ప్రజలట, రోమా 10వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యంలో ఏమున్నదంటే, ఇదిగో మరి ఇక్కడ చీకట్లో ఉన్న జనులకు సువార్త మరి వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వింట వలన ఏం కలుగుతాట? By listening, what happens to you? విశ్వాసము కలుగుతాది. You will have a faith. వినుట క్రీస్తును గురించిన మాట కలుగుతాది. If it is about Christ.
చీకట్లో ఉన్న జనులు the people who are in a darkness, మనము ఇదిగో సువార్త వెలుగులో తమను తాము ఏం చేస్తారంటే ఇదిగో యేసుక్రీస్తును వారి హృదయంలో చేర్చుకున్నప్పుడు వారందరూ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లారా, when we have believed in Jesus Christ, and God will bless us, my dear children of God. చీకట్లో ఉన్న జనులకు మనం వాక్యం చెప్పాలి. We have to proclaim the word of God to the people who are in a ఎంతో darkness. మంది ఇంకా పాపపు ముసుగులో ఉన్నారు. Many are in a sin. హల్లెలూయా. Hallelujah. అందుకోసం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యములు ఉన్నది. That's why word of God says in book of Revelation chapter 3 verse 11, నేను త్వరగా వచ్చుచున్నాను, I'm going to come soon. ఎవడు నీ కిరీటాన్ని నపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. So that no one may seize your crown. ప్రభు త్వరగా వస్తున్నాడు, నువ్వు గుర్తించాలి. We have to recognize that God is going to come మన soon. రక్షణ కిరీటాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. We must save our salvation crown. ఎవరు త్వరగా రాబోచున్నారు? Who is going to come soon? యేసు ప్రభు త్వరగా రాబోచున్నాడు. Jesus Christ is going to coming soon. దేవుడు మనకిచ్చిన కిరీటం ఏంది? What is the crown that God has given to రక్షణ us? కిరీటము. The salvation crown. ఏం చేయాలట? What we have to do? కవిత నన్ను చూడు, రక్షణ కిరీటాన్ని కాపాడుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, We have to save the crown of salvation, my dear children of God. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. మనం అందుకోసానికి ఎంతమంది కాపాడుకుంటారు రక్షణ కిరీటం? How many of you will save your salvation of crown? ఓ రక్షణ, నీ కిరీటం పడిపోయిందా? కొంతమంది పేరు రక్షణ కాపాడుకోవాలి. సదైతే ఎప్పుడో ఎత్తేసి కింద కూర్చున్న దాని మీద రక్షణ కిరీటం మీద తొక్కుతాంది. అందుకోసానికే మనం అనేక నశించిపోవచ్చున్న ఆత్మలను సంపాదించడం ద్వారా By earning the souls, మనకు దేవుడు ఆ కిరీటమును అనుగ్రహిస్తాడు. వారికి కూడా మా దేవుడు పెడతాడు రక్షణ కిరీటం. ప్రియమైన దేవుని పిల్లలారా, God will grant us the crown of salvation to them and to us. అందుకోసానికే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుందాం. Let's read from the word of God, book of Revelation chapter 3 and verse 10. నువ్వు ఏ కిరీటాన్ని కాపాడుకోవాలి? You have to save the crown. నీకు తులం బంగారం ఉంటే ఏం చేస్తావు? If you have a gold, what you will do with it? జాగ్రత్తగా కాపాడుకుంటావు. But carefully you will save it. ప్రకాష్ వాళ్ళ అమ్మ ఎంత పీసినారో. అమ్మ అంటే అయితే చాలా జాగ్రత్తగా పాడుతుంది. డబ్బు, బంగారం, వస్తువులు. మా ఇంట్లోకి చిన్న గిన్నె ఎక్కడన్నా చిన్న టిఫిన్ డబ్బా ఉంటే కూడా ఎక్కడున్నది వెతుకుతా ఉంటుంది మొత్తం. అది దొరికేదాకా ఏమైందయ్యా ఏమైంది నేను అన్నాను. ఆమె మంచిదని చెప్పాను. ఈమె పీసినారి అని అంకుల్ అంటాడు. ఈ గిన్నె కొరకు కూడా గింతసేపు వెతుకుతా. అంకుల్ ఎవరో ఒకరు అట్లా కాపాడేటోళ్ళు ఉంటేనే సంసారం ఉంటుంది అంకుల్ అంటే ఏమనలేదు. మళ్ళా నన్ను సైగ చేస్తుంది. ఆమెకు బలం కదా. కానీ మరి ఎక్కువ ఉండొద్దా ఆంటీ అంటే, వా అమ్మో వచ్చిన చుట్టాలను ఏమంటుంది అంటే, ఎప్పుడు పోతారు ఇంటికి అంటుంది. నేను చూసా. వాళ్ళ అమ్మనే అన్నది, అమ్మ ఎప్పుడు పోతావు? సాయంత్రం బస్సుకు పో అంటుంది. ఎందుకు ఆంటీ అంటే, 7 ఉంటుంది అయ్యా. ఎందుకు ఇక్కడ మా అల్లుడే మంచోడు అంటుంది ఆంటీ. అమ్మ అంటే రాత్రి అన్నం పులిహార చేసి పెడతాను అందరికి. ఇంకా చూసావా పాల్సన్ అంటాడు అంకుల్. మీ ఆంటీ మంచి అన్నం పెట్టిందంటే ఏమైంది అంటాడు. ఫ్రిడ్జ్లో పెట్టినావా లేదా? అబద్ధం ఆడకు దైవజనుని ముందు అన్నట్టు. పెట్టినా మన కొడుకే కదా, బయట వాళ్ళక పెట్టినాను. ఇది పడేస్తా మరి ఎట్లా? ఆ ఫ్రిడ్జ్ అన్నం తెల్లారు మంచిగా పులిహార వేసి నిమ్మకాయ వేసి మాకేమో పూరీలు చేస్తుంది. మాకేసిన పూరీలు అంకుల్కి 2 అని నేను అన్నాను. అమ్మో ఈమెన్నడి పెట్టాలే అంటాను. ఇక సరే ఆమె అట్లా కాపాడింది అంటే నేర్చుకున్నది. మీలాగని అనుకుంటానవా? ఇంత అన్నం బడియారు, కూరలు బకెట్లు మంచిది కనుక ఈరోజు ఆ రోజు. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, yes my dear children of God, ఇదిగో నీ కిరీటాన్ని ఎవరు నపహరింపకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. so that no one may seize your crown, you must save it. నా ఓర్పు విషయమై వాక్యము గైకొంటివి గనుక, because you have kept my word about patience, భూలోకవాసులకు శోధనను శోధించటకు లోకమంట మీదకి రాబోచున్న శోధన కాలములను నేను కాపాడేదనని వాక్యములు ఉన్నది. I will keep you from the hours of trial that is coming on the whole world.
మనం వాక్యానుసారంగా జీవించినప్పుడు when we live according to the word of God, తాత్కాలికమైన శ్రమలు మనకు వస్తాయి. we will have troubles. తాత్కాలికమైన నిందలను మనం భరించినప్పుడు When we bear our blames, మనం ఏం చేద్దాం? what we have to do, మనం దేవుని దగ్గర గొప్ప ప్రతిఫలం పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. and we'll have a great fruit from the God. భయంకరమైన శోధన కాలంలో ప్రభు మనల్ని ఏం చేస్తాడట? In the great temptation, what does the Lord do? ఆయన మనల్ని కాపాడుతాడు. He will save us. ఆయన రాజ్యములో మనం వారసులుగా ఉంటాం. We will be the inheritors in His kingdom. హల్లెలూయా. Hallelujah. ఎంతమందికి రాజ్య వారసులుగా ఉండాలన్నది? How many of you wanted to be the నేను ఆయన inheritor? రాజ్యములో వారసునయ్యాను. I became the inheritor of His ఇప్పుడు kingdom. నా కిరీటం ఉన్నది. I have a crown. నా కిరీటం అనేకులకు పెడుతున్నాను నేను. I'm keeping my crown to the many దేవుడు people. మనకు అనేక కిరీటాలు ఇస్తున్నాడు. God is giving a many మనం crowns to us. అనేకులను దేవుని దగ్గర తీసుకొచ్చే వారికి ఉండాలి గాని We must bring many people to us, పోడగొట్టే God. వారిలాగా ఉండదు. మనం Not to the people like losing them. సంపాదించే వారికి ఉండాలి. మనం Like a people we must earn. సంపాదించాలి. We must earn. నేను ఎవ్వరు ఒక వ్యక్తి భీమారంలో ఎవరు గుడికి రాకున్నా వడ్డపల్లిలో, భీమారంలో, దేవన్నపేట, పల్వెల్పుల చాలా గ్రామాల్లో విజయ్ కుమార్ ఫాదర్ నేను వెళ్ళినప్పుడు అందరినీ చేయబట్టి లాక్కొచ్చేది మందిరానికి. కాపాడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకోసానికి మనం జయించి వాణ్ణి నేను నా ఆలయంలో ప్రకటన గ్రంథం 3:12 చివరి వచనం చదివి ప్రార్థన చేద్దాం. జయించి వాణ్ణి నేను నా దేవుని మందిరములో మరి ఆలయంలో ఒక స్తంభంగా చేస్తుందన్నాడు. The one who conquers, I will make him a pillar in the temple of my God. అవును నా ప్రియమైన దేవుని పిల్లారా. Yes, my dear children of God. అంటే మనం యుగ యుగాలు దేవుని మందిరంలో మనం ఎల్లప్పుడూ ఉంటాం ప్రియమైన దేవుని పిల్లలారా. And forever and ever will be in the temple of the Lord. మా my dear దగ్గర children of స్తంభాలు God. చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. See, look at the pillars in our church. ఇంకా దానికి డబల్ ఉండాలట ఇంజనీర్ చెప్తున్నాడు నాకు మొన్న. నేను అన్నాను సార్ ఇంత దొడ్డున్నాయంటే సార్ ఇదేంది దీనికి ట్రిపుల్ ఉండాలి కానీ ఒక్కొక్క రాడు గడ్డపార దొడ్డు ఉన్నాయి. ఇంత పెద్ద రాడ్లేసులో దీనికి సైజు తక్కువ ఉన్నది సార్. ఇంకా మీరు చేయబట్టి ఇంత తక్కువ చేశాను పిల్లలు మీకోసమే అన్నాడు. అంటే స్తంభం ఇక అది ఎవరు కూలగొట్టలేరు ప్రియమైన దేవుని పిల్లలారా. Nobody can collapse it. అంటే మనం యుగ యుగాలు దేవుని రాజ్యంలో ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. We'll be in the kingdom of God forever and ever. దేవుడిని ఒక కాంక్రీట్ స్తంభంగా చేయడు. God will not make you as a నువ్వు concrete యుగ pillar. యుగాలు దేవునితో ఉంటావు. You will be forever and ever with the అవును God. ప్రియమైన దేవుని పిల్లలారా. Yes, my dear children of నువ్వు God. తరతరాలు దేవుని ఏం చేస్తావట? Forever and ever what you will do? నువ్వు మహిమ పరిచేవారికి ఉంటావు. You will be glorifying the God. దావీదు భక్తుడైన దావీదు అదే కోరుకున్నాడు. The David has desired that. 27వ కీర్తన 4వ వచనంలో అదే కోరుకున్నాడు. Psalm 27 verse 4 says that, యెహోవా ప్రసన్నతను చూచుటకును to see the God, ఆయన ఆలయంలో ధ్యానించుటకును to meditate is in a నా temple. జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. My whole life I will live in the temple of the Lord. భక్తుడైన రాజైన దావీదు కోరుకున్నాడు. The King David's desire is that. ఈరోజు ప్రార్థించుకుందాం. Let us pray today. ఈ వాక్యం విన్న ఎంతమంది జీవితం మార్చుకున్నారు? మోకరించండి. Kneel down. How many of you change your life by listening the word of God? ప్రార్థించుకుందాం. Let us pray. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. The Holy Spirit God ఈరోజు spoke to దేవుడు us. నా గురించే మాట్లాడిండు. Today God has spoken about me. ఈరోజు నా గురించే యేసయ్య మాట్లాడిండు. Today Jesus Christ spoke about me. నేను మారు మనసు పొందుతాను I will repent myself. అన్న వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఈ వాక్యం నీ హృదయంలో ఉంచుకో ప్రియమైన దేవుని పిల్లలారా. Keep this word of God in your heart, my dear children of ఈరోజు నేను God. సువార్త ప్రకటిస్తాను. Today I will proclaim the word నా of God. రక్షణ కిరీటాన్ని నేను I కాపాడుకుంటాను. will save my salvation నేను crown. అల్పకాల పాపభోగములకు నేను చోటియ్య. I will not give the place to the sin. నేను స్థిరమైన విశ్వాసం ఉంచుతా దేవుని యందు. I will have a constant faith in God. అవును ప్రియమైన దేవుని పిల్లలారా. Yes, my dear children of God. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిండు The మనతో. Holy Spirit God spoken to us ఈరోజు today. చక్కటి వాక్యం నువ్వు విన్నావు. Today you have heard the word of God. దేవుడు ఆయన రాజ్యానికి వారసురాలుగా చేస్తానంటున్నాడు. God says He will make you as the inheritor of నువ్వు His ఆయన kingdom. రాజ్యానికి వారసురాలుగా You పోవచ్చున్నావు. are going to be the inheritor of His kingdom. ఒక స్థలం మనం వారసత్వం చేసుకోవాలంటే ఎంతో డబ్బు కట్టాలి. To conquer one place, we have to pay. విలువైన డబ్బులతో మనం సంపాదించుకోవాలి. With a valuable money, we have to earn it.
అవును ప్రియమైన దేవుని Yes, పిల్లలారా, my dear children of ఈ God. రోజు వాక్యం విన్న నీవు The one who heard the word of నీ God. ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యాన్ని ప్రభువా నా హృదయంలో ఉంచుకున్నానయ్యా. Lord, I kept your word not to commit a sin again, O నీ Lord. వాక్యం బట్టి నా అడుగులను స్థిరపరచుకుంటున్నానయ్యా. According to your word, I'm making my steps as a stable, O శోధన Lord. కాలంలో నేను నిలబడగలుగుతాను ప్రభువా. I'm able to stand in my temptation time, O Lord. ఎందుకంటే అల్పకాల పాప భోగములకు నేను ఇదిగో అలవాటు అయిపోయి నీ సన్నిధి చాలా సార్లు విడిచాను ప్రభువా. I was habituated to the sin. That's the reason I left your presence, O Lord. ఈ రోజు అయ్యగారి ద్వారా నాతో మాట్లాడినవు నాయన. To the pastor, you have spoken to me, my Lord. నాతో మాట్లాడు ప్రభువా. O Lord, talk to me. నేను అల్పకాల పాప భోగములకు గురైన అడుగులు అట్టిపోయినాయి ప్రభువా. I went to the sin. That's the reason I've gone astray, O ఈ Lord. రోజు నేను తప్పు తెలుసుకున్నాను. Today I came to know my mistake. నేను సువార్త ప్రకటిస్తానయ్యా. I will proclaim the gospel, O Lord. నీ కృపదార శోధనలను జయించగలగాలి. Through your grace, I must conquer temptation, O Lord. నేను నిలబడతా ప్రభువా. I will stand for you, O Lord. యేసయ్యా, Oh Jesus, నన్ను కడగయ్యా. wash me, నన్ను శుద్ధి చేయయ్యా. cleanse me, O నన్ను Lord. పరిశుద్ధపరచయ్యా. Oh Lord, make నా me holy. హృదయంలోనికి రాయ్యా. Come into my heart, O నన్ను Lord. పరిశుద్ధపరచయ్యా. Oh Lord, make me నీ holy. పరిశుద్ధాత్మను నా మీద నింపయ్యా. Oh Lord, pour out your spirit upon me. ఈ రోజు వాక్యం విన్నావు, ఎలాగ జీవిస్తున్నావు? Today you heard the word of God, how you are living. ఫిలదెల్ఫియా సంఘం ప్రేమగల సంఘం. The church of Philadelphia is a lovable church. యేసు ప్రభు ప్రేమగల ఈర్ష కక్ష అసూయ విడిచిపెట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, Leave the enmity in your heart and all the revenge and ఆ whatever is in సంఘంలో your heart. ఏమున్నది? What do they have in their church? ప్రేమతో ముందుకు సాగే సంఘం. The church which goes forward with a love. నీ క్రియలను నేను ఎరుగుదునని వాక్యంలో ఉంది. The word of God says, I know your deeds. ఇదిగో తలుపునొద్ద నీ ఎదుట తీసియించున్నాను The door is opened at you, అంటే ఆయన నిన్ను పిలుస్తున్నాడు. which means he's calling ఆయన you. యుద్ధకు రా Come to him, నా కుమార్తె. my daughter. చాలా సార్లు తప్పిపోయావు నీవు. Many times you are gone astray. అయ్యా, నా తలలో ముళ్ళ కిరీటం పెట్టావు చాలా You put సార్లు. a crown in my head. నన్ను బహుమాటంగా సిలువేశావు. You nailed me on the cross. అయ్యా, నేను ఇంకోసారిగా తప్పులో జీవించకుండా Oh Lord, not to live in a mistake. నేను పాపంలో జీవించద్దయ్యా. I must not live in a sin, O Lord. నిన్ను నీ దాసుని ఎన్నో సార్లు గాయపరచాను I నేను. have hurt you and your servant many times. నన్ను క్షమించయ్యా. Forgive me, O నా Lord. దుష్ట స్నేహితురాలను విడిచిపెడుతున్నానయ్యా. I am leaving out my wicked friends. నా దుష్ట స్నేహితులను I విడిచిపెడుతున్నానయ్యా. am leaving my wicked friends, O నీ Lord. కొరకే జీవిస్తానయ్యా. I will live for your sake, my నీ Lord. సిలువ మోస్తానయ్యా. I will carry your నీ cross. సువార్త ప్రకటిస్తానయ్యా. I will proclaim your gospel, O నేను Lord. ప్రార్థన చేస్తానయ్యా. I will pray, O నేను Lord. ప్రకటిస్తానయ్యా. I will proclaim. ఆత్మలను I సంపాదిస్తానయ్యా. will earn the souls for you. ఆకాశమందు నువ్వు నాకుండగా As you are for me and ఈ heaven. లోకములో నాకు ఏది వద్దు ప్రభువా. I need nothing in this world, O నీ Lord. మందిరములో యుగ యుగాలు నిన్ను మహిమ పరిచేదానిగా నేను ఉండాలి. I must be the person to glorify you in your నీ temple. రాజ్యానికి వారసురాల్లాగా ఉండాలి ప్రభువా. I must become an inheritor of your kingdom. ఇంతకాలం వాక్యం చదవలేదయ్యా. All these days I did not read the word of God. వాక్యము I ధ్యానించలేదయ్యా. did not meditate నాలో upon. ఫలింపు లేదయ్యా. There is no fruit in నేను me. పాపాత్మురాలనయ్యా. I am a sinner. నేను పాపాత్ముడనయ్యా. I am a sinner. యేసయ్యా నన్ను క్షమించమని Oh Jesus, నువ్వు forgive me. బతిలాడు. You plead here. యేసయ్య నీ దగ్గరకు వస్తున్నాడు. Jesus is coming to you. మనుషులతో విసికి విసికి వేసారిపోయావు ఇంతకాలం. You are fed up with the people. ఇప్పటి నుండి నేను క్రీస్తును కలిగి జీవిస్తా. Today onwards I will have a Christian దేవుడు live. నన్ను ప్రేమించాడు. God has loved ఇంత me. చక్కటి దర్శనం యోహాను భక్తునికి దేవుడు చూపెట్టాడు. God has shown me the great vision to the అవును ప్రియమైన దేవుని పిల్లారా, Yes, my dear ఈ children రోజు of God. పశ్చాత్తాపడు. Today repent నీ yourself. రొమ్ము కొట్టుకో. దేవా, పాపినైన నన్ను కనికరించు ప్రభువా. Oh Lord, I'm a sinner. Have mercy on ఈ me. రోజు పాలయ్యలో ఉండి నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా నీకు. Thank you, Lord, for being in Pala and talking to me. నాతో మాట్లాడినావు ప్రభువా. Oh Lord, you spoke to me. నీకు వందనాలయ్యా. Thank you, oh Lord. యేసయ్యా నీకు వందనాలు Oh ప్రభువా. Jesus, I thank you. ఈ కంటి నేను ప్రేమ కలిగి ఉంటాయా. From now I will సమాధానం కలిగి ఉంటాయా. I will have a నీ peace. మందిరములో ఉంటానయ్యా. I will be in your నీ church. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటానయ్యా. I will meditate your నువ్వు word. అప్పచెప్పిన బాధ్యతలను నేను నెరవేరుస్తాను ఆయన. I will fulfill all my responsibilities, oh Lord. అంధకారంలో ఇంతకాలం నేను ఉన్నాను. I was in a darkness till now. సాతాను బంధకాలతో I కట్టివేయబడ్డాను. was bonded with a certain bonds, oh Lord.
నన్ను క్షమించండి స్వామి Oh Lord, forgive me. అని చాలా మంది ఏడుస్తున్నారు. So many people are crying like that. దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు. God is coming to you. నీ మీద రక్షణ కిరీటం నీ తల మీద పెడుతున్నాడు. He is putting the crown of salvation on నీ your ముండ్ల head. కిరీటం ఆయన తల మీద పెట్టుకుంటున్నాడు. He is putting your throne crown on his నీ head. అవమానములు యేసయ్య భరిస్తున్నాడు. He is bearing your నీ insult. నిందలు యేసయ్య భరిస్తున్నాడు. He is bearing your blames. నీ పాపములు యేసు ప్రభు భరిస్తున్నాడు. Jesus Christ bearing your sins. క్షమించండి స్వామి. Oh Jesus, forgive me. యేసయ్యా నా పాపాలు Oh క్షమించయ్యా. Jesus, forgive my sins. ఒక్కసారి నా వైపు తిరుగు ప్రభు. Oh Lord, turn to me once. యేసయ్య నీ దగ్గరకు వస్తున్నాడమ్మా. Jesus Christ is coming to you. యేసయ్య నీ దగ్గరకు వస్తున్నాడు. Jesus Christ is coming కొంతమంది to you. గర్భ సంచిలో గడ్డలు ఉన్నాయి. There is a tumor in your కొంతమంది womb. క్యాన్సర్ ఉన్నది. Some are with the cancer. కొంతమంది ఎయిడ్స్ ఉన్నది. Some are with the AIDS. కొంతమంది ఉద్యోగాలు లేవు. Some are without job. కొంతమంది అప్పుల పాలైపోయారు. Some are with a debt కొంతమంది మెడ problem. నొప్పితో ఉన్నారు. Some are with a neck కొంతమంది pain. మోకాల నొప్పితో Some are with a ఉన్నారు. knee pain. కొంతమంది పాదాల నొప్పితో ఉన్నారు. Some are with a feet pain. కొంతమంది భుజాల నొప్పితో ఉన్నారు. Some are with a shoulder pain. కొంతమంది ఛాతి నొప్పితో Some are ఉన్నారు. chest pain. యేసయ్య నీలోనికి రాబోచున్నాడు. Jesus is going to coming to నీ you. దగ్గరికి యేసయ్య వస్తున్నాడు. Jesus is coming to you. ఎవరు ఇదిగో ఈ రోజు సమర్పించుకుంటున్నావు దేవునికి. Oh, is that you are offering yourself to the నా God. జీవితాన్ని యేసు ప్రభు సమర్పించుకుంటాను వారుంటే లేచి నిలబడు. Those who wanted to offer your life to Jesus Christ. దేవుడు raise your నీలోనికి hand. రాబోచున్నాడు. God is going to come to ఆయన you. నీ కొరకు రక్షణ కిరీటం పట్టుకొని ఉన్నాడు. He is holding the salvation ఈ crown రోజు for నేను your sake. సువార్త ప్రకటిస్తే ఇంతకాలం ప్రకటించలేదయ్యా. Today I am going to proclaim the నన్ను gospel. క్షమించండి స్వామి. Oh Jesus, forgive me. నన్ను క్షమించండి స్వామి. Oh Jesus, forgive me. నేను సువార్త ప్రకటిస్తాయా I will proclaim the word of God, O Lord. అన్నవారు లేచి నిలబడండి. People say like that. సేవకురాలైనా ఇంత ముందు ప్రకటించలేదు కావచ్చు, ఇప్పుడు ప్రకటిస్తా అన్నవారు లేచి నిలబడండి. Even the servants of the Lord till now did not proclaim. నేను ప్రకటిస్తా డాడీ ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని బట్టి. I will proclaim the word of God according to the word నేను of God. ప్రకటిస్తా ఈ కాడ నుండి. From now I will proclaim. నేను వ్యర్థురాలుగా ఉండా I will proclaim. తీర్మానం చేసుకున్నదానా దేవుడు నిన్ను దీవించును గాక. God may bless you. ఇంకెవరైనా తీర్మానం చేసుకుంటే లేచి నిలబడు. Still anybody is ప్రభు 2 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేశాను నేను. till 2 years I made a నేను Bible. నోరు తెరిచి ఒక మాట ఇతరులకు చెప్పలేకపోయాను I was ప్రభు. unable to open my mouth. and క్షమించండి say, తండ్రి. Forgive me, O ఈ Father. వాక్యం విని నేను ఇంకా కూర్చుంటే బుద్ధిహీనరాలను ప్రభు. By listening to your word of God sitting like this, I am useless. తప్పైంది నాయన. Forgive me. నేను ప్రకటిస్తా ప్రభు. I will proclaim. నీవు ఎంత ఘోరమైన పాపి అయినా దేవుడు ఇప్పుడు క్షమిస్తాడు బిడ్డ. Even though you're a great sinner, God will forgive you. నా కుమార్తెలారా దేవుడైన బలమైన శక్తి నీలో నింపుచున్నాడు. God is filling you with His Spirit, my dear children of God. నిలబడ్డ బిడ్డలను దీవించండి ప్రభు. Oh Lord, bless the people who stand. నీ రక్తంలో కడుగు ప్రభు. Oh Lord, wash in your blood. పరిశుద్ధపరచు నాయన. Make them holy. నీకు ఇష్టమైన పాత్రలుగా వాడుకో ప్రభు. Use them as your instrument, O Lord. షరా ఊరిమి షందరబా రిఖరబరబా ఊరబా షరబరబరబరబర రిఖబరబరబరబరబరబర దేవుని వెలుగు మీలోనికి వస్తున్నది. ఇంకెవరన్నా నేను సువార్త ప్రకటిస్తా అంటే లేచి నిలబడు. Still anyone is there to లే, proclaim. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. Get up, the God is loving you. లే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. The God is loving ఎలాంటి you. ఘోర పాపినైనా దేవుడు ప్రేమిస్తున్నాడు. The God is loving you. ఎలాంటి ఘోరమైన పాపి దృష్టిలో మనుషుల దృష్టిలో ఉండవచ్చు. నువ్వు ఘోర పాపి. You may be a sinner in the sight of men. దేవుని దృష్టిలో నిన్ను నీతి మంత్రాలుగా చేస్తున్నాడు. ఇప్పుడే In the sight of God is making you as a righteous one. మనుషులు నిన్ను అసహించుకోవచ్చు. The people may hate you. ఒక వ్యభిచారి లాగా They చూడవచ్చు. may see you as a ఒక prostitute. ద్రోహి లాగా They చూడవచ్చు. may see you as a ఒక cheater. పాపి లాగా They చూడవచ్చు. may see you as a sinner. నీకు ఆ బిరుదు పడవచ్చుగా. నా దేవుడు అంటున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నేను నిన్ను బాగా ప్రేమిస్తున్నాను. The God says, my daughter and my son, am I loving your Lord. నీ కొరకు ఆ కలువరి కొండలో నా రక్తమంతా దారపోశాను. I have shed blood for you on this Mount Calvary. నా గుండెలో ఒక బొట్టు లేకుండా నా రక్తం నీ కొరకు దారపోశాను. Without having any single drop in me, I shed for you. నీవు మరణం వరకు నమ్మకంగా ఉండుమా. Till your death, be faithful. నా దేవాలయంలో నేను ఒక స్తంభముగా చేసేదను. I'll make you a pillar in my temple. నా గొప్ప దేవుడా, My great God. చాలా మంది నిలబడ్డారు ప్రభువా. Many are standing. నేను సువార్త ప్రకటిస్తానని. I will proclaim the gospel of God. ఈ వాక్యం ఎంతమంది లైవ్ లో చూస్తున్నారు.
All those who are watching this వారిని కూడా నీ wonderful life. పరిశుద్ధాత్మతో నింపండి Oh ప్రభు. Lord, fill them also with your Holy Spirit. నాయన వారి కుడి చేయి పట్టుకో, Oh Lord, hold their right hand. వారిని విడిపించు సాతాను బంధకాల Lord, నుండి. deliver them from the bonds of Satan. నూతన హృదయం దయచేయండి, Grant them the new heart. నూతన మనసు Grant them దయచేయండి, the new mind. నూతన ఆత్మను దయచేయండి. Grant them the new spirit. విన్న వాక్యం బిడ్డల హృదయంలో నింపండి ప్రభు. Lord, fill them with your word of God. సాతాను బంధకాలను విడిపించు, Lord, deliver them the bonds of Satan. ఆత్మ కార్యం దయచేయండి. Lord, grant the spirit things. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. In the name of Jesus we ask, oh Father. ఆమేన్. Amen.